Hello. Welcome to KSR IAS Academy. As usual, I am Anudeep. This is my 9th year and teaching experience. 9th year. IAS teaching lo, this is my 9th year. And I used to work in Delhi. Delhi lo work చేసేవాడిని ఇంతకు ముందు. Now we started this institute in 2016 and continuously ranks వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ మై 9 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఐ ఫౌండ్ అవుట్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. బట్ వాట్ మేక్స్ ఇస్ డిఫికల్ట్ అంటే ఫాలోయింగ్ సమ్ రాంగ్ స్టెప్స్ ఏవవుతుంటాయి, రాంగ్ స్టెప్స్ని ఫాలో చేయడమో లేదా మనకు రైట్ గైడెన్స్ లేకుండా పోవడమో, ఇవన్నీ వేరే వేరే స్టెప్స్ ఉన్నాయి. బట్ లెట్ మీ ట్రై టు సార్ట్ అవుట్ ఆల్ దోస్ ఇష్యూస్ ఫర్ యూ టుడే. ఓకే, ఈరోజు కొన్ని ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, first we shall mainly discuss about this roadmap to UPSC today. UPSC 2022, most of you మీరు 2021 లో రాసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చును, లేదా 2022 లో రాసే వాళ్ళు ఉండొచ్చును. బట్ ఐ షల్ ట్రై టు రెక్టిఫై యాజ్ మెనీ మిస్టేక్స్ యాజ్ ఏ కామన్ ఆస్పిరెంట్ డస్. అండ్ దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఎట్లా సక్సెస్ని అచీవ్ చేయాలి అనే దానిపైన నేను ఇప్పుడు ఐ ట్రై టు సార్ట్ అవుట్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, see, let me take a good example అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ది స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ క్రికెట్ ప్లేయర్? ఫస్ట్ వన్, హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ ఉండాలి. జస్ట్ అంటే ఇక్కడ చూసి బాల్ వేయడానికి అన్నట్టు. కాన్సన్ట్రేషన్ బాగుండాలి, ఏ బాల్ని ఏ విధంగా కొట్టాలి, క్విక్ రిఫ్లెక్సెస్ ఉండాలి. అండ్ ఇవన్నీ కాకుండా ఇఫ్ అట్ ఆల్ అతను ప్లీజ్ మ్యూట్ అండి, కొద్దిగా మీ వాయిస్ని మ్యూట్ చేయండి. ఓకే, క్విక్ రిఫ్లెక్సెస్ ఉండాలి. అతను కాకుండా తర్వాత ఏమవుతుందంటే డబ్బులు, ఈ మీకు తెలిసినో లేదో ప్రతి క్రికెట్ ప్లేయర్ ఇన్వెస్ట్మెంట్ లెసన్స్కి వెళ్తారు. మీకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్ లెసన్స్కి, స్లైట్ యాక్టింగ్ క్లాసెస్కి వెళ్తారు. ఇది ఎందుకంటే సో దట్ దే కెన్ అడ్వర్టైజ్మెంట్స్లో యాడ్ చేయడానికి, నెక్స్ట్ వచ్చిన డబ్బుని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనే దానిపైన. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఫోకస్ ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకుంటున్నాడు, వాడు క్రికెట్ ప్రాక్టీస్ చేయకుండా, కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోకుండా, లేదా ఇటువంటి ఏదైతే నెసెసిటీస్ ఉన్నాయో ఈ నెసెసిటీస్ వదిలేసి వీటిపైన వెళ్ళాడు అనుకోండి, వాట్ వీ కాల్ దెమ్, అతన్ని ఏమని పిలుస్తాం? సింపుల్గా ఫూల్ అంటాం, లేదా హూ ఇస్ ఫాలోయింగ్ రాంగ్ గైడెన్స్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ నేను చెప్పే పాయింట్ కూడా అదే. యూపీఎస్సీలో కూడా సేమ్ లెవెల్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి. సేమ్ లెవెల్ ఆఫ్ మిస్టేక్స్ యూపీఎస్సీలో కూడా జరుగుతున్నాయి. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ వదిలేసి ఇటువంటి తోకలను పట్టుకొని తిరుగుతుంటాం. ఎందుకు? చాలా మంది ఆస్పిరెంట్స్, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మెనీ ఆస్పిరెంట్స్ టెన్ టు ఫెయిల్ ఇన్ ది యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఇది చాలా ఈజీ ఎగ్జామినేషన్ అండి. యూ కెన్ ఈజీలీ యాంటిసిపేట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ రావని చెప్పి యూ కెన్ ఈజీలీ యాంటిసిపేట్. బట్ వేర్ ది ఆస్పిరెంట్ ఆయన చేస్తున్నటువంటి హార్డ్ వర్క్లో ఎక్కడ మనకు ఈ లోటుపాట్లు అనేది ఉన్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ 60 to 70% ఆఫ్ ది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, దోస్ హూ ఆప్ట్ దిస్ ఎగ్జామినేషన్, దే కమిట్ దెమ్సెల్వ్స్ టు ప్రిపేర్. వాళ్ళు కావాల్సిన ఎఫర్ట్స్ అన్ని 60 to 70% ఆఫ్ ది ఆస్పిరెంట్స్, రిమైనింగ్ 30% వదిలేసేయండి. వీళ్ళేదో ఫ్యామిలీ ప్రెషర్ కోసమో, టైంపాస్ కోసమో, లేదా ఇంకొక వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ కోసమో రావచ్చును. బట్ 60 to 70% దే విల్ బి హియర్ విత్ అన్ మైండ్ సెట్ టు పుట్ 100% ఆఫ్ ది ఎఫర్ట్స్. 100% ఎఫర్ట్స్ పెట్టాలి అనే మైండ్ సెట్తోనే వస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, వీళ్ళు వర్క్ చేస్తారు, వర్క్ చేయమని చెప్పం, వర్క్ బాగా చేస్తారు, కానీ రాంగ్ వేలో వర్క్ చేస్తారు. అంటే రాంగ్ గైడెన్స్ అంటే ఇదిగో ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేయాల్సిన ఏరియాస్ ఇవి, వీటిని వదిలేసి వీటిని వర్క్ చేస్తూ ఉంటారు. అవి ఎలాగో ఒక్కసారి చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ సిలబస్లో కూడా అదే విధంగా ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ఫినిష్ యువర్ కోర్ సిలబస్. కోర్ సిలబస్ అంటే ఏంటి? పాలిటీ, జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, ఇలాంటివి, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిని కోర్ సిలబస్ అంటారు. ఫస్ట్ మీరు ఈ కోర్ సిలబస్ ఏదైతే ఉంటుందో వీటిని ఫినిష్ చేయాలి. వీటి తర్వాత మీరు నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వీటిని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకా యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, మాకు ఇంకా టైం ఉంది, మాకు ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయని చెప్పి మీరు ఎప్పుడైనా ఫీల్ అయితే దెన్ యూ గో ఫర్ సప్లిమెంటరీ మెటీరియల్. అట్లా వెళ్ళాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఒక ఫూలిష్ లూజర్ లాగా మనం కానీ బిహేవ్ చేసామంటే ఆల్మోస్ట్ పోతాయి. ఇది ఎట్లా బిహేవ్ చేస్తారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ మీ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ యూపీఎస్సీ ప్రిపరేషన్లో కామన్గా అందరూ చేసేటువంటి 10 మిస్టేక్స్ ఏంటంటే ఇవి. ఫస్ట్, ఇక్కడ ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ గివ్ ఏ ఫ్రీ మాక్ టెస్ట్. జనరల్గా అంటే ఒక యావరేజ్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో దే విల్ గివ్ ఏ ఫ్రీ మాక్ టెస్ట్.
అట్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఎక్కడో చోట ఫ్రీ మాక్ టెస్ట్ ఒకటి ఇస్తారు. దట్ ఈస్ వే బియాండ్ యూపీఎస్సీ లెవెల్. యూపీఎస్సీ కన్నా చాలా వే బియాండ్ ఉంటుందండి. దాంతో స్టూడెంట్లో ఒక ఫియర్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఓకే, దాంతో వాళ్ళు ఇండైరెక్ట్గా అతను ఏం చేస్తారంటే ఫోర్స్ చేస్తారు. ఓకే, మా టెస్ట్ సిరీస్ కొను, మా మెటీరియల్ కొను, సో దట్ నువ్వు ఈ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయగలవు అని. బట్ మోస్ట్ ఆఫ్ ది టెస్ట్ సిరీస్ దే ఆర్ వే బియాండ్ యూపీఎస్సీ లెవెల్. అందుకని నేను మన స్టూడెంట్స్కి చెప్తున్నప్పుడు కూడా అందరికి ఒకటే మాట చెప్తాను, టెస్ట్ సిరీస్ ఆర్ ఓన్లీ టు వెరిఫై యువర్ స్ట్రాటజీ. మీ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో మీ స్ట్రాటజీని వెరిఫై చేయడానికి, లేదా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ని చెక్ చేసుకోవడానికి మాత్రమే టెస్ట్ సిరీస్ని యూజ్ చేయండి. నాట్ నాలెడ్జ్ చెక్ మాత్రం చేసుకోకండి. ఎగ్జామ్ స్ట్రాటజీ అంటే ఇక్కడ టైం కానీ, హౌ యూ మేనేజ్ యువర్ మైండ్ సెట్ కానీ, ఇట్లాంటివి ఇంపార్టెంట్. ఒకటి, ఈ స్ట్రెస్ లెవెల్ ఏదైతే ఉంటుందో దిస్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఒకటి. నెక్స్ట్, మాస్. ఇది ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుందండి. ఏంటంటే ఫోకస్ ఆన్ ఆల్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద మార్కెట్లో దొరికేటువంటి, లేదా టెలిగ్రామ్ ఛానల్ చాలా ఉన్నాయండి. టెలిగ్రామ్ ఛానల్స్లో దొరికేటువంటి ప్రతి కరెంట్ అఫైర్ ఏదైతే ఉంటుందో అన్నిటినీ తీసుకోవాలి, అన్నిటినీ డౌన్లోడ్ చేసి చదవాలి అని చెప్పి ఒక కామన్ మైండ్ సెట్ ఉంది వీళ్ళకి. అది చాలా పెద్ద ఇష్యూ అదే. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ. వీ హ్యావ్ ఇంకా కోర్ సిలబస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు మార్కెట్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కరు ఒక్కొక్క కరెంట్ అఫైర్ రాస్తారు. మీరు ప్రతి డేటాని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి డేటాని చదువుకోవాలనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్, హ్యూమన్లీ నాట్ పాసిబుల్ అది. కానీ ఈ మాస్ హిస్టీరియా ఓవర్ కరెంట్ అఫైర్స్ ఉండటం వల్ల మనం కరెంట్ అఫైర్స్ని డౌన్లోడ్ చేస్తాం, మార్కెట్లో దొరికేటువంటి కరెంట్ అఫైర్ బుక్స్ ఏవవుతుంటాయి అన్నీ చదువుతాము, అన్నీ చదివి లాస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాం. సో ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు ఇట్లా కామన్ టెండెన్సీ ఇట్లా నడుస్తుందిరా అంటే ఇదే అండి ఇష్యూ, బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్. నెక్స్ట్, ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఒరిజినల్గా ఒక న్యూస్ పేపర్ చదవడానికి మనకు పట్టాల్సిన టైం 30 to 40 minutes మాత్రమే. 30 to 40 minutes కన్నా మీరు ఎక్కువ చదువుతున్నారంటే దానికి అర్థం ఏమంటే యు ఆర్ రీడింగ్ అన్నెసెసరీ టాపిక్స్ ఇన్ ది న్యూస్ పేపర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ పాయింట్, మళ్ళీ ఇక్కడ ఇష్యూ ఏంట్రా అంటే మీరు ఇక్కడ ఓకే న్యూస్ పేపర్ చదువుతారు, ఫైన్. మళ్ళీ న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఓ XYZ న్యూస్ ఛానల్ ఒకటి విల్ గివ్ యూ న్యూస్ అనాలిసిస్ అంటుంది. మళ్ళీ ఒక 1 hour న్యూస్ చదువుతారు. ఆ న్యూస్ అనాలిసిస్ ఏదవుతుందో ఆ న్యూస్ అనాలిసిస్ చూస్తారు. న్యూస్ అనాలిసిస్ చూడొద్దని చెప్పాను. న్యూస్ అనాలిసిస్ ఓన్లీ బెనిఫిట్స్ యూ ఇన్ అన్ ఇనిషియల్ స్టేజెస్లోనే న్యూస్ అనాలిసిస్ మీరు చూడాలి. ఆ తర్వాత అంతా యూ మస్ట్ అనలైజ్ యువర్ సెల్ఫ్. యూ మస్ట్ నాట్ అడిక్ట్ యువర్ సెల్ఫ్ టు స్పూన్ ఫీడింగ్ ఆఫ్ దోస్ సిలబస్ కదా. మీరు ఈ స్పూన్ ఫీడింగ్కి ఎప్పుడు అడిక్ట్ కావద్దండి. ఇది స్టార్టింగ్లో మీకు ఏదో కిక్ స్టార్ట్ రావడానికి న్యూస్ అనాలిసిస్ వీడియోస్ మీరు చూడొచ్చును కానీ, బట్ యూ మస్ట్ రిలై ఆన్ యువర్ ఓన్ ప్రిపరేషన్ అండ్ ఓన్ న్యూస్ పేపర్ విచ్ యూ మస్ట్ పుట్ ఫోర్త్ ఓన్లీ 30 to 40 minutes. 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే పెట్టాలి, ఇంకా ఏం లేదు. నెక్స్ట్, ఇంకొంతమంది ఏమంటారంటే నో నీడ్ ఆఫ్ ఆన్సర్ అండ్ ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్, థరో రీడింగ్ ఈజ్ ఎనఫ్, వీ కెన్ రైట్ ఇన్ ది ఎగ్జామ్లో రాసేయచ్చు, ఆన్సర్ రైటింగ్ ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్లు ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం ఏదో కామన్గా చేసుకుంటూ పోతుంటే చాలు అని చెప్పి ఒక బ్యాడ్ కన్సెప్షన్ ఒకటి ఉందండి ఇక్కడ మార్కెట్లో. అది ఒకటి స్టూడెంట్ కమ్యూనిటీలో ఉంది. వీళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారంటే ఈ ఎగ్జామ్ని దే ట్రై టు కంపేర్ విత్ దర్ ప్రీవియస్ అకాడమిక్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసి అక్కడ మనం ఏమైనా డైలీ టెస్ట్ సిరీస్ రాసామా, లేదు మనం ఇంకోటి ఏదైనా రాసామా, ఎందుకు అక్కడ చదువుకోబోయి డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తే మనం పాస్ అయిపోయాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు మనము మళ్ళీ ఎగ్జామ్ రాయాలనా అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అది కాదండి, ఇక్కడ పద్ధతి చాలా డిఫరెంట్. యూ మస్ట్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్, అట్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ హ్యావ్ ది రైటింగ్ ప్రాక్టీస్. మీకు సింపుల్గా చెప్తాను చూడండి, మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ గురించి యూపీఎస్సీ ఎగ్జామ్లో మీకు అప్రాక్సిమేట్గా 20 to 25 క్వశ్చన్స్ వస్తాయండి. మోస్ట్లీ 20 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ మీకు రాయడానికి 7.5 minutes ఉంటుంది అప్రాక్సిమేట్గా. 7.5 minutesలో క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని దానికి ఆన్సర్ ఆలోచించి దాన్ని ఆర్గనైజ్ చేసి పెన్ డౌన్ చేయాలి. అంటే ఓవరాల్గా మీకు టైం ఎంత వస్తుందంటే క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్ ఆలోచించడానికి 3 minutes లేదా 3.5 minutes అప్రాక్సిమేట్గా, అండ్ ఆన్సర్ రాయడానికి 4 minutes. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రైట్ అన్ 150 word ఆన్సర్ ఇన్ 4 minutes అండి. 150 word ఆన్సర్ని 4 minutesలో రాయడం అంత ఈజీ కాదు. సో యూ మస్ట్ హ్యావ్ ప్రాపర్ ప్రిపరేషన్ అండ్ స్ట్రాటజీ. ఎస్సే ప్రాక్టీస్ ఈ మధ్య చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్తుంటాను, ఎథిక్స్, ఎస్సే అండ్ ఆప్షనల్, దీస్ ఆర్ ఇంజన్స్ ఆఫ్ యువర్ సక్సెస్. మీరు ఎప్పుడైతే వీటిలో ఏ ఒక్కటి పోగొట్టుకుంటారో మీ ఎగ్జామ్ పోయినట్టే, డౌటే లేదు.
పక్కా పోతుంది ఎగ్జామ్. ఎస్సేస్ ఈ మధ్య ఫిలసాఫికల్ ఎస్సేస్ చాలా ట్రెమండస్గా అడుగుతున్నారు. ఇంతకుముందు ఎట్లుండేదంటే సోషల్ ఎస్సేస్, టెక్నికల్ ఎస్సేస్, ఫిలసాఫికల్ ఎస్సేస్ అండ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎస్సేస్ అని చెప్పి 4 టైప్స్ ఆఫ్ ఎస్సేస్ ఉంటాయి. సోషల్, టెక్నికల్, పొలిటికల్, ఫిలసాఫికల్, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ఎస్సేస్ అండి. మామూలుగా ఎస్సే స్ట్రాటజీలో ఒక్కొక్క ఎస్సే రాయడానికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది, ఒక్కొక్క సపరేట్ పద్ధతి ఉంది. సోషల్ ఎస్సేస్ రాసినట్లు మీరు ఫిలసాఫికల్ ఎస్సేస్ రాయలేరు, టెక్నికల్ ఎస్సేస్ రాసినట్లు పొలిటికల్ ఎస్సేస్ రాయలేరు. యూ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్రాక్టీస్ టు రైట్ ది ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఎస్ఏ దాంట్లో కూడా ఇదే ఉంటుంది. దాంతో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే నాన్ ప్రాక్టీస్ స్టూడెంట్స్ ఉంటారో, డెస్పైట్ వర్కింగ్ హార్డ్, దే ఎండ్ అప్ గెటింగ్ 80 to 90 మార్క్స్. 80 to 90 మార్క్స్ తెచ్చుకొని ఆగిపోతారే తప్ప వీళ్ళు 125+ లేదా 130+ స్కోర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. 130 కన్నా తక్కువ ఉంటే యూ కెన్ ఫర్గెట్, 125 కన్నా తక్కువ ఉంటే యూ కెన్ ఫర్గెట్ యువర్ నేమ్ అండి, మర్చిపోవచ్చు, లిస్ట్లో ఇంకా పేరుని మర్చిపోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే మీరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వాలంటే, ఇది మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ స్టూడెంట్స్ నన్ను అడుగుతారండి, సార్ నేను ఇట్లా ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఐఆర్ పైన ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాలన్నా, నేను చిన్నప్పటి నుంచి ఈ ఫారిన్ అఫైర్స్ అన్ని ఫాలో అవుతున్నాను అంటే, నువ్వు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాదు, దిస్ ఈస్ అన్ యూపీఎస్సీ ఎగ్జామ్ వేర్ దేర్ ఆర్ మెనీ సబ్జెక్ట్స్. ఐఆర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. మీరు ఆ సబ్జెక్ట్స్ అన్ని వదిలేసి ఐఆర్ ఒకటే చదువుకుంటే మీరు గెట్లో అవుతారని లేదు. నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఐఆర్ చదువుతున్నాను సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి నేను అడ్మినిస్ట్రేషన్ థిరీస్ అని చదువుతున్నాను, లేదు నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి నేను లా అండ్ ఆర్డర్, క్రిమినల్ సైన్స్ అంతా బుక్స్ చదువుతున్నాను అంటే దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అండి. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జామ్ వేర్ మీరు అన్ని సబ్జెక్ట్స్లోనూ టాప్ చేస్తే యూ విల్ గెట్ యువర్ డిజైర్డ్ పోస్ట్. అది ఒకటి. నెక్స్ట్ చాలా తప్పుగా ఉన్న మిస్కన్సెప్షన్ ఇంకోటి ఏమంటే యూపీఎస్సీ ఈజ్ ఏ 5-year ప్లాన్, సింగిల్ అటెంప్ట్లో ఎవరు క్రాక్ చేయలేరు రా బాబు, చాలా కష్టం ఎగ్జాము అని చెప్పి చెప్తారు. ఈ మాట చెప్పే వాళ్ళు ఎవరు? వాడు సరిగా చదవలేదు కాబట్టి వాడు ఫెయిల్ అయ్యాడు. వాడు ఫెయిల్ అయ్యి మిమ్మల్ని కూడా డిమోటివేట్ చేస్తున్నాడు. ఆల్వేస్ డూ రిమెంబర్ అండి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సింగిల్ అటెంప్ట్లో కొట్టచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ తీసుకుంటే 60 to 70%, ఆల్మోస్ట్ 50 to 60% ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళే ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు ఫ్రెషర్స్ ఈజీగా ఉంటున్నారు. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓవర్ డిగ్గింగ్ ఆఫ్ ది టాపిక్. మీరు ఒక టాపిక్ పైన రీసెర్చ్ చేసి పిహెచ్డి తెచ్చుకోవాల్సినంత నాలెడ్జ్ అవసరం లేదు. మీరు సింపుల్గా ఆ టాపిక్ పైన యావరేజ్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు, 50 page మెటీరియల్ ఎనఫ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండో చైనా రిలేషన్స్, మీరు ఏదైతే ఇంపార్టెంట్ క్రిస్ప్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో క్రిస్ప్ పాయింట్స్ ఒక 50 pages పెట్టండి, చాలు, సరిపోతుంది. అంతేగాని మీరు దీన్ని వదిలేసి మీరు లేదు ఇండో చైనా రిలేషన్స్ నేను ఏన్షియన్ టైమ్స్ నుంచి చదువుతాను, పల్లవ కింగ్ బోధిధర్మ పోయినప్పటి నుంచి నేను అక్కడి నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వస్తానంటే దట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. సో అందరికీ తెలియాల్సినటువంటి యావరేజ్ టాపిక్ ఏదైతే ఉంటుందో, టాపిక్లో యావరేజ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ చదివితే చాలు. మీరు దానిపైన రీసెర్చ్ చేసి పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొకటి, మస్ట్ ప్రిపేర్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ 6th class. 6th class నుంచి ఎన్సీఆర్టీస్ చదవాలి అని. ఇది మార్కెట్లో ఉన్న దరిద్రమైన మిస్కన్సెప్షన్ అండి. నేను డైరెక్ట్గానే చెప్తున్నా, 6th class నుంచి 6th to 10th class ఎన్సీఆర్టీస్ అట్టర్ వేస్ట్. అఫ్ కోర్స్ 10th class మార్నింగ్ ఇండియా ఒకటి మీకు హెల్ప్ అవ్వచ్చును, కానీ మిగిలినవి ఏవైతే ఉంటాయో జాగ్రఫీ కానీ పాలిటీ కానీ ఇవన్నీ పెద్దగా పనికిరావు. మీరు 6th to 10th class మీకు అడిగేటువంటి స్టాండర్డ్ యూపీఎస్సీ ఎప్పుడో దాటేసింది. మీరు 6th to 10th class మేము బైహార్ట్ చేయాలా, మగ్గప్ చేయాలా, లేదు మేము ఇంకొకటి చేయాలా అని చెప్పి ఏదైతే మీరు ఆ మిస్కన్సెప్షన్లో ఉంటారో ఆ మిస్కన్సెప్షన్ నుంచి బయట రండి. ఇక్కడ మోస్ట్లీ ఈ యూట్యూబ్ గైడెన్స్ ఏవవుతుంటే దయచేసి అవి ఫాలో కావద్దండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ నీడ్ టు టెల్ యూ. మీకు ఇంకా నెక్స్ట్ లెక్చర్లో కూడా అదే కవర్ అవుతుంది. యూట్యూబ్ గైడెన్స్ని పక్కకి వెళ్ళండి. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తారంటే వీ ఫాలోడ్ దిస్ స్ట్రాటజీ అండ్ క్లియర్డ్ 4 times ప్రిలిమ్స్, వీ ఫాలోడ్ దిస్ స్ట్రాటజీ అండ్ క్లియర్డ్ 5 times ప్రిలిమ్స్ అని చెప్పి కొంతమంది వీడియోస్ పెడుతున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే జస్ట్ బై క్లియరింగ్ ద ప్రిలిమ్స్ యూ విల్ నాట్ గెట్ యువర్ డిజైర్డ్ పోస్ట్ లేదా డిజైర్డ్ సర్వీస్. జస్ట్ ప్రిలిమ్స్ పాస్ అయినంత మాత్రాన మీకు కావాల్సిన సర్వీస్ రాదు. మీరు ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, మెయిన్స్ పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ పాస్ అయితేనే మీకు కావాల్సిన సర్వీస్ వస్తుంది. అంతేగాని మీరు మధ్యలో నేను ప్రిలిమ్స్ 5 సార్లు పాస్ అయ్యాను నాకు ఏదో ఒక పోస్ట్ ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వడు. అండ్ ఇంకొకటి ఏమంటే వీడు 5 సార్లు ప్రిలిమ్స్ పాస్ అయ్యాయని చెప్తున్నాడు, కానీ వాడు మెయిన్స్ పాస్ అయ్యాడు లేదో చెప్పట్లేదు. అటువంటి రాంగ్ స్ట్రాటజీని యూజ్ చేసి why are you ending up as just prelims aspirants, not UPSC aspirants? ప్రిలిమ్స్ పాస్ అవ్వాలనే మైండ్ సెట్ అనేది కాదు మంది యూపీఎస్సీ పాస్ అవ్వాలనేది మన మైండ్ సెట్.
సో మీరు అటువంటి రాంగ్ గైడెన్స్, రాంగ్ స్ట్రాటజీస్ ఏవవుతుంటాయో దయచేసి ఫాలో కావద్దండి. 60 డేస్ ప్లాన్ అని, 45 డేస్ ప్లాన్ అని, 30 డేస్ ప్లాన్ అని, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. యూపీఎస్సీ రిక్వైర్స్ ఏ కన్సిస్టెంట్ ప్రిపరేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నేను ఏ టాపిక్స్ ఏవే వాటిపైన లైట్ ఓవర్వ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనేది ఒకసారి చూస్తాం. ఫస్ట్ ఐ విల్ గివ్ యూ అన్ ఇంట్రడక్షన్ అబౌట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ వైజ్ రిసోర్సెస్ ఏంటి, మెయిన్స్ ఎస్ఏస్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎందుకు ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవుతారు. సో వీటిపైన నేను ఒక్కసారి మాట్లాడతాను. దీంతో పాటు నేను ఈ సబ్జెక్ట్స్ ఏవవుతుంటే ఈ సబ్జెక్ట్స్కి ఇప్పుడు ప్రాపర్ బుక్స్ ఏవవుతుంటాయో, ప్రాపర్ మెటీరియల్ ఏదవుతుంటుందో దాని గురించి కూడా నేను ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇంట్రో టు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, దీని గురించి మాట్లాడతాను కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు లెట్ us చెక్ ది ప్రీవియస్ ట్రెండ్స్ అండి. ప్రీవియస్ ట్రెండ్స్ కానీ ఒక్కసారి కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పాయింట్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఇక్కడ ఏంటి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అంటే, అప్రాక్సిమేట్గా ఫ్రమ్ ద ఇయర్ 2012 నుంచి 2019 వరకు ఇక్కడ 5 lakh ఆస్పిరెంట్స్ అప్లై చేశారు, 7 lakh ఆస్పిరెంట్స్, 9 lakh ఆస్పిరెంట్స్, 9 lakh ఆస్పిరెంట్స్, 11 lakh, 9 lakh, 10 lakh, 8 lakh. కానీ మీరు ఇక్కడ కానీ చూసినట్లయితే అప్రాక్సిమేట్గా ఎగ్జామ్ అటెండెన్స్ పర్సంటేజ్ ఓన్లీ 50%. అప్లై చేసిన ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయారండి. ఎందుకు? 100 రూపాయలే కదా, పోతే పోయిందిలే, జస్ట్ ఒక రాయి వేసి పెడదాము. ఇంకా ఉమెన్కి, ఈ దళిత్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ, జస్ట్ ఊరికి ఒక అప్లికేషన్ వేద్దాం, ఏం పోయిందిలే, మనకేం నష్టం వచ్చింది అనే ఫీలింగ్తో చాలామంది అప్లై చేస్తారు. కానీ అక్కడ పెద్దగా మనకు కాంపిటీషన్ లేదు. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 50% అని డిస్కస్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ టు మెయిన్స్ కానీ మీరు కానీ తీసుకుంటే అప్రాక్సిమేట్గా 10,000 మెంబర్స్ లేదా 10 to 11,000 అండి, డిపెండింగ్ అపాన్ ద పోస్ట్. వాళ్ళు 1:10 రేషియో లేదా 1:12 రేషియోలో తీసుకుంటారు. అప్రాక్సిమేట్గా 1:12 రేషియోలో తీసుకొని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వస్తారు క్యాండిడేట్స్. ఓకే, ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా చాలా మంది, కొంతమంది ఆగిపోతారు. ఒక కొంతమంది మెయిన్స్ ఎగ్జామ్ ఆగిపోతారు, ఈ మెయిన్స్ టు ఇంటర్వ్యూ వెళ్తారు, ఇంటర్వ్యూ నుంచి ఫైనల్ పోస్ట్లు. ఇది ఇక్కడ రియల్ కాంపిటీషన్. ఇక్కడ అప్లై చేసినటువంటి 8 లక్షల మందిలో కానీ లేదా ఇక్కడ రాస్తున్నటువంటి 4 లక్షల మందిలో కానీ రియల్ కాంపిటీషన్ ఓన్లీ 40,000 to 50,000 ఆస్పిరెంట్స్ మధ్యలోనే ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా బోగస్, వాళ్ళు ఏదో ఫ్యామిలీ ప్రెస్టేజ్ కోసమో లేదా సోషల్ స్టేటస్ కోసమో వీళ్ళు రాస్తారు అంతే తప్ప వీళ్ళు పెద్దగా దీనిపైన ఫోకస్ చేస్తారు అనే గ్యారెంటీ అయితే లేదు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనం ఈ నెంబర్ చూసి ఇంతమంది అప్లై చేశారు, అంతమంది అప్లై చేశారనే నెంబర్ చూసి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మన రియల్ కాంపిటీషన్ ఎప్పుడు ఈ 40,000 to 50,000 ఆస్పిరెంట్స్ మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఎగ్జామ్ బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ పాపులేషన్ అటెండింగ్ దిస్ ఎగ్జామ్, హై అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఈ ఎగ్జామ్ ఎట్లుంటుందంటే, మేము కష్టపడి వర్క్ చేసాము అయినా మేము పాస్ కాలేదు, లేదు మేము ఇంకొకటి డే అండ్ నైట్ చదివాము పాస్ కాలేదు అని చెప్పడానికి లేదు. అంటే కష్టపడిన ప్రతి ఒక్కరు పాస్ అవుతారని గ్యారంటీ లేదు ఈ ఎగ్జామ్లో. దట్ ఈస్ ద వన్ మోస్ట్ వెరీ బిట్టర్ ట్రూత్ విచ్ వీ మస్ట్ అండర్స్టాండ్. ఎందుకంటే ఈ అన్సర్టనిటీలో మీరు ఎంత హార్డ్గా చదవచ్చు, మీకన్నా బాగా చదివిన వాళ్ళు ఉంటారు పక్కన. అర్థమవుతుందా? మన ఏరియా ఆఫ్ లిమిటేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఏంటి, మనకు తెలిసినటువంటి ఒక ఢిల్లీలో ఉన్నారనుకోండి ఇంతమంది, హైదరాబాద్లో ఉంటే ఇంతమంది, లేదు ఇంకా చెన్నైలో కానీ తిరుపతిలో కానీ బెంగళూరులో కానీ ఉంటే ఇంతమంది అని చెప్పి మనకు ఒక లిమిటెడ్ సర్కిల్ ఉంటుంది. బట్ యూ కెనాట్ సీ ది ఆల్ ఇండియా పిక్చర్. ఆల్ ఇండియా పిక్చర్ అనేది మీరు చూడలేరు. అదే పెద్ద ప్రాబ్లం. ఎప్పుడైతే మీకు ఈ ఆల్ ఇండియా పిక్చర్ మిస్ అవుతుందో, ఈ ఆల్ ఇండియా పిక్చర్ మిస్ అయిన తర్వాత మీకు దీంట్లో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అదొకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందువల్ల ఈ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దీన్ని లైఫ్ అండ్ డెత్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాట్ ఇఫ్ సార్, మేము సివిల్స్కి ప్రిపేర్ అయ్యాము, మేము ఎగ్జామ్ పాస్ కాలేకపోయాము, ఇంకా మాకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఒకసారి లెట్ మీ గివ్ యూ అన్ ఓవర్వ్యూ రిగార్డింగ్ దిస్ ఆపర్చునిటీస్. సెంట్రల్ గవర్నమెంట్లో ఏమేమి ఉన్నాయి? యూపీఎస్సీ రాయొచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ రాయొచ్చు, ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇంజనీర్స్, స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ ఇవి రాయొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్లో సిఏపిఎఫ్, ఇది చాలా మంది క్రాక్ చేస్తారు. యూపీఎస్సీ ఎవరెవరైతే మిస్ అవుతారో వాళ్ళందరూ సిఏపిఎఫ్ కొడతారు. సిఏపిఎఫ్ కానీ సిడిఎఫ్ కానీ ఈజీగా కొడతారు. వీళ్ళకి పెద్ద ఇష్యూ ఏముండదు. ఇంకా కోస్ట్ గార్డు, ఎస్ఎస్సి, సిఏపిఎఫ్, ఎస్ఐ, ఐబీ పోస్టులు. నెక్స్ట్ ఇందులో యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్పెషల్గా ఇక్కడ సిఏపిఎఫ్ క్రాక్ చేస్తారు. సిఏపిఎఫ్, సిడిఎఫ్ అంటే నథింగ్ బట్ డిఎస్పీ క్యాడర్ అండి. ఇది డిఎస్పీ క్యాడర్ ఇన్ సెంట్రల్ పోలీస్. ఇక్కడ కూడా డిఎస్పీ క్యాడర్ ఇన్ కోస్ట్ గార్డ్, అంటే మన పోలీసులతో కంపేర్ చేస్తే. ఇక్కడ యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ క్రాక్ చేసేది ఆర్బీఐ గ్రేడ్ బి. ఇది ఆర్బీఐ గ్రేడ్ బి ఈక్వల్ టు ఐఆర్ఎస్ క్యాడర్ అండి.
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మన ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, అసిస్టెంట్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్. సో యూపీఎస్సీ ఎవడెవడైతే మిస్ అవుతాడో, ఈవెన్ నేను ఇక్కడ పెట్టినటువంటి ఈ పోస్టులు ఏవైతుంటాయో దిస్ హ్యావ్ ది సేమ్ సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ. యూపీఎస్సీకి మీకు ఎటువంటి సిలబస్ ఉంటుందో సేమ్ సిలబస్ ఉంటుంది, మీకు అంత ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. సో ఇవన్నమాట. ఇక్కడ ఆర్బీఐ గ్రేడ్ డి చాలా మంది క్రాక్ చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా మనకు ఎల్ఐసిలో ఏవో పోస్టులు వస్తాయి, ఎల్ఐసిలో, రైల్వేస్లో, ఎఫ్సిఐస్లో, బిఎస్ఎన్ఎల్లో, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ అలాంగ్ విత్ సమ్ టెక్నికల్, ఓఎన్జీసీ, సెయిల్లో, ఇక్కడంతా అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ పోస్టులు పడతాయండి, ఇది ఈజీ. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్గా నెక్స్ట్ ఈ క్యాట్ యాజ్ యూజువల్, దీన్ని వదిలేస్తే ఇంకా ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందిరా అంటే కంప్లీట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఏదైతే ఉంటుందో గ్రూప్ 1 ఈజ్ కంప్లీట్లీ ఈక్వల్ టు యూపీఎస్సి. గ్రూప్ 1 ఈజ్ కంప్లీట్లీ ఈక్వల్ టు యూపీఎస్సి. ఓకే, కంప్లీట్గా యూపీఎస్సి సిలబస్ గ్రూప్ 1 సిలబస్ సేమ్ టు సేమ్ అండి. ఇన్ఫాక్ట్ గ్రూప్ 1లోనే ఎక్కువ సిలబస్ ఉంది. సో ఎవరెవరైతే యూపీఎస్సికి సిన్సియర్గా ప్రిపేర్ అవుతారో దే హ్యావ్ ది యాంపుల్ ఛాన్సెస్ టు క్రియేట్ గ్రూప్ 1. గ్రూప్ 1ని క్లియర్ చేయడానికి యాంపుల్ ఛాన్సెస్. రీసెంట్ ట్రెండ్స్లో కానీ తీసుకుంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ సేమ్ సిలబస్ ఉంటుంది యూపీఎస్సి మాదిరిగానే. ఎవరెవరైతే ఆల్ ఇండియా ర్యాంక్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ కొట్టారో వీళ్ళందరూ ఎవర్రా అంటే సింపుల్గా యూపీఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళే. లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 క్రాక్ చేసిన వాళ్ళు కానీ, ఈ ఇయర్ గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి కదా ఒక 2-3 మంత్స్ బ్యాక్, 2-3 మంత్స్ బ్యాక్లో గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళంతా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళే తప్ప మేము ఎక్స్క్లూజివ్గా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాం సార్, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ కొట్టాం సార్ అని చెప్పేవాళ్ళు కాదు. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్గా యునైటెడ్ నేషన్స్లో కూడా మనకు పోస్టులు వస్తాయండి. యునైటెడ్ నేషన్ సివిల్ సర్వెంట్స్ అంటారు, యునైటెడ్ నేషన్ కెరియర్స్ అంటారు. యూ కెన్ గో త్రూ ది వెబ్సైట్ ఇఫ్ యూ వాంట్. సిలబస్ చూసారంటే అసలు మన యూపీఎస్సీకి డిట్టో సిలబస్ ఉంటుంది. అంటే యూపీఎస్సీ కన్నా తక్కువ. కొద్దిగా మ్యూట్ చేసుకోండి మీ ఫోన్ని. యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉంటుందో జస్ట్ యూపీఎస్సీ సిలబస్కి సేమ్ డిట్టో సిలబస్ అండి. కాకపోతే యూపీఎస్సీలో మనం ఇండియా గురించి చూస్తాము. ఇక్కడ ఇండియా స్క్రీన్ పైన అనోటేషన్స్ చేయొద్దండి. జస్ట్ యూపీఎస్సీలో మనం ఇండియా గురించి చూస్తాము. బట్ ఇక్కడ జస్ట్ సెకండ్. ఓకే, ఇక్కడ మనం యూపీఎస్సీలో వరల్డ్ అండ్ ఇండియా అనే 2 ఆస్పెక్ట్స్ చూస్తాం. ఇక్కడ యునైటెడ్ నేషన్ సివిల్ సర్వెంట్స్లో వీల్ సీ ఓన్లీ వరల్డ్, మనకి ఇండియా అనే సిలబస్ కూడా లేదు. సో మన యూపీఎస్సీ సిలబస్లో ఓన్లీ హాఫ్ మాత్రమే ఉంటుంది యునైటెడ్ నేషన్ సివిల్ సర్వెంట్స్. చాలా పవర్ఫుల్ పోస్టు, చాలా మంచి రెస్పెక్టబుల్ పోస్టు. యూ విల్ బి రెస్పెక్టెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇప్పుడు ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇండియాలోనే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అదే యూపీఎస్సీ యునైటెడ్ నేషన్ సివిల్ సర్వెంట్ అంటే యూల్ బి గివెన్ డిప్లొమాటిక్ స్టేటస్. కంప్లీట్గా మిమ్మల్ని ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే యూల్ బి రెస్పెక్టెడ్. మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ అండి. సో మనకు యూపీఎస్సీ మిస్ అయిన తర్వాత మనకు లైఫ్ పోయిందా, లేదు నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్గా మన ఇండియన్ గవర్నమెంట్లోనే 30,000 నుంచి 40,000 ఆఫీసర్ జాబ్స్ పడుతున్నాయి ఎవ్రీ కేటగిరీలో. సో మీరు రియల్గా మీరు కానీ యూపీఎస్సీకి కానీ ప్రిపేర్ అయ్యి ఉంటే యూ కెన్ ఈజీలీ క్రాక్ ఎనీ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ ఏవవుతుంటే ఈ ఎగ్జామ్స్లో ఏదో ఒకటి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ క్యాట్ దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రిపరేషన్. మీ ఫర్దర్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో, లేదా ఫర్దర్గా మేము ఎడ్యుకేషన్ చేస్తాం అనుకుంటామో, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాలనుకుంటే క్యాట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? నో సార్. ఫైన్. సో యూపీఎస్సీ ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి? ఫస్ట్ వన్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి? సి ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ద మినిమం డిగ్రీ ఉండాలి. అది ఎక్కడి నుంచి ఉండాలి? సెంట్రల్ యూనివర్సిటీ కానీ, స్టేట్ యూనివర్సిటీ కానీ, డీమ్డ్ యూనివర్సిటీ కానీ, ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ డిగ్రీ. అండ్ కొద్దిగా మీ వాయిస్ని మ్యూట్ చేస్తారా అండి అందరూ? నెక్స్ట్ ఆ డిగ్రీ అది మీరు కరస్పాండెన్స్గా చేసినా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. ఈవెన్ డిగ్రీ ఫ్రమ్ ది ఓపెన్ యూనివర్సిటీ వ్యాలిడ్. ఎందుకంటే ఈ 2 నాకు కామన్గా వచ్చే క్వశ్చన్స్ అండి. సార్ నేను డిగ్రీ కరస్పాండెన్స్లో చేశాను, ఆమ్ ఐ వ్యాలిడ్? సార్ నేను డిస్టెన్స్లో చేశాను, ఓపెన్ యూనివర్సిటీలో చేశాను, నేను రాయొచ్చిన. హ్యాపీగా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన ఇష్యూ కూడా లేదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ ఎట్లా? జనరల్ కేటగిరీకి 32 ఏజ్ లిమిట్ 6 అటెంప్ట్స్ అండి. ఓబీసీకి 35 ఏజ్ లిమిట్ 9 అటెంప్ట్స్. ఎస్సీ ఎస్టీకి 37 ఏజ్ లిమిట్, అటెంప్ట్స్ ఏం లేవు. ఫ్రమ్ ద ఇయర్ 21 నుంచి
వాడు కంప్లీట్గా రాస్తూ ఉండిండొచ్చు. డిజేబుల్డ్కి 42 ఏజ్ లిమిట్, సేమ్ వాళ్ళకు కూడా అటెంప్ట్స్ లిమిట్ ఏం లేదు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ యూపీఎస్సీ కేటగిరీ వైజ్ అటెంప్ట్స్ లిమిట్ అండి. ఐ థింక్ యూ గాట్ ది ఐడియా. నెక్స్ట్ దీని తర్వాత ఒక్కసారి ఎగ్జామ్ ప్రాసెస్ని నేను కానీ మీకు చెప్పాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ వచ్చి త్రీ స్టేజ్ ఎగ్జామ్లో ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రిలిమ్స్. యూపీఎస్సీ స్టేజ్ 1లో మనం చూసే ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో టూ పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్, సీసాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరల్ స్టడీస్ డ్యూరేషన్ వచ్చి 2 hours, సేమ్ 200 మార్క్సే. కానీ దీంట్లో 100 బిట్స్ వస్తాయి, ఈచ్ బిట్ 2 మార్క్. దీంట్లో 80 బిట్స్ వస్తాయి, ఈచ్ బిట్ 2.5 మార్క్. నెగిటివ్ మార్క్ వచ్చి 0.33% ఆఫ్ కరెక్ట్, అంటే 2 మార్క్స్ కింద 0.33% ఆఫ్ 2.5 మార్క్. ఇక్కడ ఇది మన యొక్క లైఫ్ డిసైడ్ చేసేది. ఇది జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, కానీ ఈ జనరల్ స్టడీసే లైఫ్ డిసైడింగ్. ఎందుకంటే సీసాట్ మనకు వచ్చిన రిఫార్మ్స్ తర్వాత 2015 రిఫార్మ్స్ తర్వాత సీసాట్లో 67 మార్క్స్ వస్తే చాలు, ఇంకా మీకు ఎంత తెచ్చుకున్న ప్రాబ్లం లేదు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం మీరు కంపల్సరీగా స్కోర్ చేయాలి, మ్యాక్సిమం స్కోరింగ్ ఇక్కడ ఉండాలి. మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. మీరు కట్ ఆఫ్ కేటగిరీస్ కానీ ఒక్కసారి చూస్తే ఎలా ఉన్నాయి కట్ ఆఫ్స్ అనేది, ఆల్మోస్ట్ ఎప్పుడు 50% పైన రాలేదండి, ఒక్క 2016 అటెంప్ట్లో తప్ప. 2016 అటెంప్ట్లో తప్ప. అంటే ఇది ఇన్ఫ్యాక్ట్ ఇట్లా రావాలి, ఇది 2020, 2019, 2018, 2017, 2016. సో వీటిల్లో సో ఇదే అండి కట్ ఆఫ్. మీకు 2016లో మాత్రం 58% వచ్చింది కట్ ఆఫ్. అది కాకుండా మిగిలిన అన్ని దాంట్లో నాట్ అప్రాక్సిమేట్గా 50% దగ్గర ఆన్ అండ్ యావరేజ్గా ఉంది, +or- 1 or 2% ఉంది. జనరల్ కేటగిరీకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కేటగిరీకి ఒక్కసారి కనుక కట్ ఆఫ్ కనుక చూస్తే, లేదు ఓబీసీకి వీళ్ళకి కానీ కట్ ఆఫ్ చూస్తే, వీళ్ళ కట్ ఆఫ్ ఏం పెద్దగా డిఫరెన్సియేషన్ ఏం లేదండి. అఫ్ కోర్స్ ఎస్సీ ఎస్టీకి మన కట్ ఆఫ్ వేరియేషన్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది వచ్చి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకా 2020కి మనకు ఎంత కట్ ఆఫ్ ఏంటి అని చెప్పి రాలేదు, ఎందుకంటే ఎగ్జామ్ ఇంటర్వ్యూస్ తర్వాత యూపీఎస్సీ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. అది ఇక్కడ కానీ చూస్తే జనరల్ కేటగిరీకి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి అండ్ ఓబీసీకి మీకు కట్ ఆఫ్ మార్క్స్ పెద్దగా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీకి 98 వస్తే ఓబీసీకి 95, అంటే 3 మార్క్స్ తేడా. వీళ్ళకి మాత్రం 8 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది జనరల్ కేటగిరీకి. వీళ్ళకి చూడండి మీకు ఎన్ని మార్క్స్ తేడా వచ్చింది. జనరల్ కేటగిరీకి ఎస్సీకి మీకు అప్రాక్సిమేట్గా 14 మార్క్స్, ఇంకా ఇదైతే ఇంకా ఎక్కువ ఎస్టీకి. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ జనరల్ కేటగిరీకి కానీ ఓబీసీకి కానీ పెద్దగా డిఫరెన్సియేషన్ ఉండదు. ఆల్మోస్ట్ వాళ్ళు 3 to 4 మార్క్స్ కట్ ఆఫ్. 3 to 4 మార్క్స్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 1 బిట్, ఒక 1 బిట్ కరెక్ట్ పెట్టినా తప్పు పెట్టినా ఇంతే, ఇంకా దాని నుంచి పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్గా కానీ ఈ యూపీఎస్సీ సెకండ్ స్టేజ్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ తీసుకుంటే పేపర్ ఏ, పేపర్ బి, ఇది మీరు లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒక నేటివ్ లాంగ్వేజ్, మీ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా 8th షెడ్యూల్ లాంగ్వేజెస్ అని చెప్పి కొన్ని ఉన్నాయి, వాటిలోనే చూస్ చేసుకొని రాయాలి. అవుట్ ఆఫ్ 375 మార్క్స్ వస్తే చాలు. గుర్తుపెట్టుకోండి, ఈ పేపర్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నేను మీకు కవర్ చేయలేదు కానీ సీసాట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. నా ఫ్రెండ్సే లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు సీసాట్లో ఫెయిల్ అయ్యారు. సీసాట్ ఈజ్ నాట్ లైక్లీ టు బి టేకెన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏదో తేలిగ్గా 67 మార్కులు వస్తే చాలు కదా అని చెప్పి తేలిగ్గా మాత్రం దయచేసి తీసుకోవద్దండి. మహామహులే ఎగిరిపోతారు సీసాట్ పేపర్లో. 67 మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా చాలా డిఫికల్ట్. మేము ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సార్, మేము దాని ఏమంటారు పేపర్లో తొడగొడితే యూపీఎస్సీ ఆఫీస్లో మెరుపులు వస్తాయని చెప్పి ఇట్లాంటి డైలాగులు ఏం చెప్పొద్దండి. ఇట్లా చెప్పిన వాళ్ళందరూ ఇంటికి పోయి ఇంట్లో మెరుపులు పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ దగ్గర. సో అందువల్ల నేను మళ్ళీ చెప్తాను పాయింట్ ఏంటంటే సీసాట్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దండి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఈ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏవవుతుంటే నెగ్లెక్ట్ చేయొద్దండి. చాలా మంది నా ఫ్రెండ్స్ తెలుగులో ఫెయిల్ అయిపోయారు, లేదు ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దీస్ పేపర్స్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్ అట్ ఎనీ కాస్ట్. అఫ్ కోర్స్ మనకు గేమ్ అంతా ఈ పేపర్స్లోనే ఉంటుంది, నేను కాదని చెప్పను. ఈ పేపర్లు కూడా మనుషులు ఎత్తేస్తాయి. దే టెన్ టు ఫెయిల్ మెనీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్. అప్రాక్సిమేట్గా ఎవ్రీ ఇయర్ 3000 ఆస్పిరెంట్స్ ఈ క్వాలిఫైయింగ్ పేపర్లో ఫెయిల్ అవుతారంటే నమ్ముతారండి మీరు? అంటే చాలా కష్టపడి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చి 3000 మంది ఫెయిల్ అవుతారు దీంట్లో. సింపుల్గా ఈ క్వశ్చన్ ఇది ఎట్లా అంటే, ఇంటర్లో ఫెయిల్ అయిపోయి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఎలా ఉంటుంది? ఇంత దరిద్రమైన కండిషన్. ఎంసెట్లో ఏమో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇంటర్లో ఫెయిల్ అయిపోయినాడు వీడు. అంతే దరిద్రంగా ఉంటుంది ఈ కండిషన్ కూడా.
ఇక్కడ మీకు ఎన్ని మార్కులు వచ్చినా పట్టించుకోరు. ఇక్కడ మీరు క్వాలిఫై అవ్వాలి కంపల్సరీగా. చాలా మంది ఫెయిల్ అవుతారు. ఆన్ అన్ యావరేజ్గా 2500 నుంచి 3000 ఆస్పిరెంట్స్ ప్రతి ఇయర్ లాంగ్వేజ్ పేపర్స్లో ఫెయిల్ అవుతున్నారు. సో దయచేసి లాంగ్వేజ్ పేపర్స్ని సీరియస్గా తీసుకోండి, నాట్ టు బి నెగ్లెక్టెడ్. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్పినప్పుడు ఆస్పిరెంట్స్ నవ్వారు, అబ్బా సార్ ఏం సార్ తెలుగు రాయలేమా, నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ రాయలేమా అని. రాయలేరు రాజా, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. నా మాట వినండి. దానిపైన ప్రాపర్గా మీరు చేయాల్సిన ఎఫర్ట్స్ కానీ చేయకపోతే మాత్రము 10 to fail, డౌట్ లేదు దాంట్లో. నెక్స్ట్ ఇంకా ఈ పేపర్స్ దీంట్లో ఎస్ఏ, మళ్ళీ చెప్తున్నానండి, ఎస్ఏ ఇక్కడ ఎథిక్స్ అండ్ ఆప్షనల్, ఈ పేపర్లు మాత్రం మీరు చాలా పర్ఫెక్ట్ కొట్టాలి. మిగిలిన ఈ పేపర్ ఉంది GS3 అండ్ GS4 GS2 అండ్ GS3 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ పేపర్స్ ఆల్ ఇండియా టాపర్ ఎవరైతే ఉంటారో ఆల్ ఇండియా టాపర్కి కూడా ఈ పేపర్స్లో వచ్చే యావరేజ్ మార్క్స్ 85 to 90 మార్క్స్. అంటే ఆల్ ఇండియా టాపర్ అంటే ఐ మీన్ టాప్ 100లో 85 to 90 మార్క్స్. ఇక్కడ మాత్రం కంపల్సరీగా 90+ కొడతారు. ఇక్కడ మాత్రము వీళ్ళు ఆన్ అన్ యావరేజ్గా 130, ఇక్కడ 128 లేదా 125 to 130, ఇక్కడ ఖచ్చితంగా 280+. ఈ స్కోర్ కన్నా మీకు వచ్చిందంటే యువర్ ఇంక ఈజీ పాస్ అయిపోయినట్లు. ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కావాలంటే ఒకసారి చూడండి, 130, 280, ఇక్కడ ఆన్ అన్ యావరేజ్గా మీకు 90 వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఈ రెండు పేపర్లు 85 ఎంత, 170. ఒక్కసారి టోటల్ చెప్పండి నాకు. 0 ఇదంతా ఇది 30నా అప్రాక్సిమేట్గా 30, 800 ఏంది ఇక్కడ దాకా 800. మళ్ళీ ఇంటర్వ్యూలో మీరు కానీ మీకు ఇక్కడ ఆన్ అన్ యావరేజ్గా మీరు వెళ్ళి హాయ్ బాయ్ చెప్పొచ్చినా సరే మీకున్న బేసిక్ నాలెడ్జ్కి అమ్మాయిలకు పోతే 180 వేస్తారు, అబ్బాయిలకు పోతే 160 వేస్తారు, డౌట్ లేదు దీంట్లో. మళ్ళీ మీ ఫాదర్ కానీ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకోటి కానీ ఉంటే దెన్ యూ టెన్ టు గెట్ సమ్ సింపథైజ్డ్ మార్క్స్ అండి. దాంట్లో మరీ ఓవర్గా మార్క్స్ వస్తాయని గ్యారెంటీ లేదు, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ మార్క్స్ దిల్ డెఫినెట్లీ వర్క్. ఇక్కడ మీకు ఆన్ అన్ యావరేజ్గా 160 వచ్చాయి అనుకుందాం. 160 వచ్చినా యూ విల్ బి 960 అంటే మీరు ఈజీగా ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఎస్ రేంజ్లో ఉంటారు. అర్థమైందా? పోనీ మీరు ఇక్కడ కొద్దిగా మార్క్స్ తగ్గించుకున్నా మీకు అప్రాక్సిమేట్గా 940 లేదా 930 మార్క్స్ వచ్చినా యుల్ బి 10 to end up in a వెరీ గుడ్ సర్వీస్ అండి. ఏదో ఒక మంచి సర్వీస్లో ఎండప్ అవుతారు మీరు. సో నేను మళ్ళీ చెప్తున్న పాయింట్, ఎస్ఏ, ఎథిక్స్ అండ్ ఆప్షనల్, మీరు ఈ 3 పేపర్స్ని నెగ్లెక్ట్ చేశారంటే ఎగ్జామ్ ఎత్తిపోతుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ బాధపడే ప్రయోజనం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అన్నిటికీ మంచి వేస్ ఉన్నాయి, పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మంచి స్ట్రాటజీతో మీరు కానీ ఎగ్జామ్ రాశారంటే కళ్ళు మూసుకొని పాస్ అవ్వచ్చు ఈ ఎగ్జామ్స్. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై పాయింట్ విచ్ ఐ హావ్ మెన్షన్డ్ ఎర్లియర్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ అవర్ లెక్చర్. UPSC is the most easiest exam under the condition that you are working under right guidance in the right path. రైట్ గైడెన్స్లో రైట్ పాత్లో కానీ వర్క్ చేస్తుంటే UPSC అనేది పిచ్చి ఎగ్జాము. ఈవెన్ ఐ కెన్ టెల్ యూ మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండి. నా ఫ్రెండ్స్లో నేను చాలా మందిని చూసా. 5 సార్లు ఇంటర్ ఫెయిల్, నాకు తెలిసిన ఒక అన్న 5 times ఇంటర్ ఫెయిల్ అండి. ఫస్ట్ అటెంప్ట్ IPS ఆఫీసర్, ఒరిస్సా క్యాడర్లో ఉన్నారన్న. ఫస్ట్ అటెంప్ట్లో IPS ఆఫీసర్, ఒరిస్సా క్యాడర్ అన్న. సో మళ్ళీ చెప్తున్నా, సో యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వాట్ ఎవర్ మీ నాలెడ్జ్ స్కిల్లో లేదా ఇంకోటో ఇవి ఏవి వర్క్ అవు. ఈ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఎంత నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, ఎంత డెడికేట్ చేస్తున్నావు నీ టైంని, ఎంత కమిటెడ్గా ఉన్నావు, ఎంత సిన్సియర్గా ఉన్నావు ఎగ్జామ్ పట్ల, అండర్ రైట్ గైడెన్స్లో వర్క్ చేస్తున్నావా లేదా, ఈ ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ పెట్టుకొని ఈజీగా క్రాక్ చేయొచ్చు. కళ్ళు మూసుకొని కొట్టచ్చు UPSC ఎగ్జామ్ని. చెప్తాను అది కూడా, వీల్ డిస్కస్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. నెక్స్ట్, వాట్ ఆస్పిరెంట్ మస్ట్ డూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా యూ మస్ట్ బై హార్ట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ది సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ని మీరు బై హార్ట్ చేయాలి. అన్నిటికన్నా ముందు గట్టం కొట్టాల్సిన పాయింట్ అది బై హార్ట్ అనే చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎప్పుడైనా UPSCలో వెన్ వీ యూస్ టు ప్రిపేర్, మాకు ప్రాపర్గా మెటీరియల్ ఉండేది కాదండి. ఎట్లుండేదంటే మేము DUకో JNUకో వెళ్ళాలి, అక్కడ ఒక బుక్లో అటు సైడ్ ఒకటి రాసుకుంటాడు, ఇటు సైడ్ మేము ఒకటి చూసుకొని నోట్ చేసుకోవాలి. అంత వరస్ట్గా ఉండేది మా కండిషన్. కానీ ఇప్పుడు యు ఆర్ లివింగ్ ఇన్ అన్ ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎరా ఆఫ్ ఇన్ఫో. ఇప్పుడు ఓవర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు న్యూస్ కాస్త న్యూసెన్స్గా మారిపోయింది. అంత ఘోరమైన కండిషన్స్లో మీరు ఏది చదవాలి, ఏది చదవకూడదు అనే క్లారిటీ మీకు కంపల్సరీగా ఉండాలి. ఆ క్లారిటీ కన్నా మీకు మిస్ అయిందంటే మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా రాంగ్ పాత్రలో నడుస్తున్నట్టే.
ఎప్పుడైతే మీకు సిలబస్ పైన ప్రాపర్ క్లారిటీ ఉంటుందో, ప్రాపర్ క్లారిటీ ఉన్న తర్వాత మీరు చదువుతున్నప్పుడు ఓకే ఇది సిలబస్లో ఉంది, దీనిపై నేను ఫోకస్ చేస్తాను, ఈ సిలబస్లో లేదు నేను వదిలేస్తాను. ఇక్కడ కూడా ఒక పాయింట్ ఒకటి చెప్తా అండి. కొంతమంది ఏం చెప్తారంటే యూపీఎస్సీ అంటే అంతా చదవాలి, నీకు అన్నిటి గురించి తెలియాలి అని చెప్పి కొంతమంది ఈ మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి. మీరు అన్నిటి గురించి తెలియాలి, అంతా తెలుసుకోవాలి, మీరు చిన్న పాయింట్ కూడా వదలకూడదు, మధ్యప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, నాగాలాండ్ హోమ్ మినిస్టర్ ఎవరు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనికిమాలిన క్వశ్చన్స్ యూపీఎస్సీ అడగదు. యూపీఎస్సీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ సెట్ ఆఫ్ సిలబస్. ఒక సిలబస్ నీట్గా ఇచ్చింది, దాదాపుగా 8 పేజీల్లో ఇస్తుంది యూపీఎస్సీ సిలబస్. యూపీఎస్సీకి ఏమైనా పిచ్చా అండి? క్లియర్గా 8 పేజీల్లో యూపీఎస్సీ బాబు నేను ఈ టాపిక్స్ నుంచినే అడుగుతాను, సో ఈ టాపిక్స్ పైన నువ్వు గట్టిగా చదువుకో అని చెప్పి యూపీఎస్సీ చాలా క్లియర్గా చెప్తుంది. చెప్పినప్పుడు మనం వీటిపైన ఫోకస్ చేసి చదవాలి. చదివినప్పుడు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, అనలైజ్ ది ఎగ్జామ్ ట్రెండ్ ఫ్రమ్ 2013. 2013 నుంచి ఎగ్జామ్ ట్రెండ్స్ని అనలైజ్ చేయండి. ఎందుకు ఎగ్జామ్ ట్రెండ్స్ని అనలైజ్ చేయాలి? ఎందుకంటే 2013 ఎందుకంటే అప్పటి నుంచి మన సివిల్ సర్వీస్ ప్యాటర్న్ మారింది. అంతకుముందు డిఫరెంట్ ప్యాటర్న్, వే ఆఫ్ క్వశ్చనింగ్ డిఫరెంట్, సిలబస్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ డిఫరెంట్. 2013 తర్వాత సిలబస్ మారింది, వే ఆఫ్ క్వశ్చనింగ్ మారింది, మార్క్స్ మారాయి, ఎవ్రీథింగ్ మారింది. అంతకుముందు అంతా 60 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటివి, ఇప్పుడు అంతా మనకు 12.5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో అందువల్ల ఈ 2013 తర్వాత నుంచినే మనం ఎగ్జామ్ పైన ఫోకస్ చేయాలి, ఆ ట్రెండ్స్ అర్థం చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? సో దీస్ ఆర్ ది 26 ఆప్షన్స్ అండి. అగ్రికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఆంథ్రో కానీ, బాటనీ, కెమిస్ట్రీ, ఇవన్నీ ప్లీజ్ గో త్రూ. ఇవన్నీ ఆప్షన్స్, ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. కానీ ఆప్షనల్స్ని కూడా చాలామంది తక్కువ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి. కామన్ మిస్టేక్స్ ఆప్షనల్ని చూస్ చేసుకోవడానికి ఏంట్రా అంటే, ఫస్ట్ మిత్ ఆఫ్ షార్ట్ సిలబస్. అరే ఈ సిలబస్ ఓకే, ఈ పర్టికులర్ ఆప్షనల్ సిలబస్ తక్కువ అంట, మనం ఒక నెల రోజుల్లో చదివేయచ్చంట, ఈ పర్టికులర్ ఆప్షనల్ సిలబస్ అసలు ఏం లేదంట, కళ్ళు మూసుకొని చదివేయచ్చంట అని చెప్పి ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ అండి. యూపీఎస్సీ అటువంటి కామన్ ఎర్రర్స్ ఎప్పుడూ చేయదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ సిలబస్ విల్ బి ఆన్ ది సేమ్ లెవెల్. నెక్స్ట్, పర్సీవ్డ్ ఈజినెస్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ది గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్. గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్తో మనకు కొన్ని సబ్జెక్ట్స్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మ్యాథ్స్లో కానీ, మెడికల్ సైన్సెస్లో కానీ. అరే నేను ఇంజనీరింగ్ చేశాను, లేదా ఎంఎస్సి మ్యాథమెటిక్స్, నేను మ్యాథ్స్ ఆప్షన్ తీసుకొని కొట్టేస్తా, లేదు నేను మెడికల్ సైన్స్, నేను డాక్టర్ని, నా సబ్జెక్ట్ అంతా నా మెడికల్ సైన్స్ సబ్జెక్ట్లో ఓవర్లాప్ అయింది, సో నేను మెడికల్ సైన్స్ తీసుకొని కొట్టేస్తాను అని చెప్పి ఇట్లా మాత్రం దయచేసి రాంగ్ గైడెన్స్ వెళ్ళకండి. దెర్ ఈజ్ ఎ కంప్లీట్ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది దేనికి, మన ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్కి, యూపీఎస్సీ సబ్జెక్ట్కి. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవుతున్న రీజన్ కూడా ఇదే. నేను 100 మంది ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పాస్ అవ్వడానికి మాత్రమే చూస్తారు, అండ్ వెరీ రేర్ కేసులో మాత్రమే మీరు దీంట్లో వీడిచ్చిన కాన్సెప్ట్స్కి డెప్త్కి వెళ్తాడు. మెడికల్ సైన్స్లో కూడా అదే పరిస్థితి. కానీ యూపీఎస్సీ ఈజ్ ఏ వెరీ డిఫరెంట్ గేమ్ ప్లే. మీరు అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ జెన్యూన్ మెంటార్ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి, లేదా మీ సీనియర్స్ దగ్గర నుంచి గైడెన్స్ తెచ్చుకోండి. ఇది కాదంటే ముందు లెక్చర్స్, ఫ్రీ లెక్చర్ అటెండ్ అవ్వండి, డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి, అండ్ ప్రీవియస్ పేపర్స్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఇక్కడ జెన్యూన్ మెంటర్స్ అంటే యూపీఎస్సీ ఇంటర్నెట్లోకి వెళ్ళినా, లేదు ఎవరైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళినా, లేదు మీ సీనియర్స్ ఎవరైతే సివిల్ సర్వీస్ అటెంప్ట్స్ ఇచ్చుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు క్లియర్గా చెప్తారా భయ్యా ఇది తీసుకో, ఇది తీసుకో అని. ఇక్కడ సీనియర్స్ అంటే దోస్ హూ గాట్ త్రూ అండి. పాస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి పోతే ఇంకా వాళ్ళు అట్లే చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం. నేను మీకు చెప్పే పాయింట్ కూడా ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th పాస్ అయిన వాడి దగ్గరికి వెళ్ళి భయ్యా 10th ఎట్లుంటుందని అంటే చాలా ఈజీ అబ్బా, 10th ఏం అసలు సబ్జెక్ట్ కాదంటారు. ఫెయిల్ అయిన వాడి దగ్గరికి వెళ్తే అయ్యో 10th చాలా కష్టం రా బాబు, అసలు 10th పాస్ అవడమే దేవుడు దిగొస్తాడు, అది ఇది అని చెప్పి చెప్తారు. సో ఫెయిల్ అయిన వాళ్ళని ఎప్పుడు అడగండి, గో హూ హ్యావ్ అచీవ్డ్ ది సక్సెస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్, ఎట్లా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ మేము కొన్ని రూల్స్ ఐడెంటిఫై చేసాము. ఏంట్రా అంటే, ఫస్ట్ ఇది సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అండి. మీకు సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్ చేసుకోవాలంటే. సెకండ్, సబ్జెక్ట్ ఓవర్లాపింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంటో నేను తర్వాత డిస్కస్ చేస్తాను. గైడెన్స్ ప్లస్ మెటీరియల్ అవైలబిలిటీ. అంటే మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్కి ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుందా, అంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నాడా టీచ్ చేయడానికి, మార్కెట్లో మెటీరియల్ ఉందా, ఇది ఇంపార్టెంట్. పాస్ పర్సంటేజ్ ఇన్ ది ప్రీవియస్ ఎగ్జామ్, పాత ఎగ్జామ్స్లో పాస్ పర్సంటేజ్ ఎంత. ఈ పాయింట్ నేను ఎందుకు యాడ్ చేయాల్సి వస్తుందంటే, యూపీఎస్సీ ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్ని చూస్ చేసుకుంటుందండి. చూస్ చేసుకొని ఆ పేపర్ని కంప్లీట్గా తొక్కేస్తుంది. పాస్ గారు ఆ పేపర్లో 2013 నుంచి 2016 వరకు జాగ్రఫీకి ఈ ప్రాబ్లం ఉంది. 2016 నుంచి 2016 నుంచి 2018 వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చింది ప్రాబ్లం. అంటే నేను నా పర్సనల్ ట్రెండ్స్లో చెప్తున్నా.
2018 నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఆంథ్రోక్ నడుస్తుంది. తీసుకున్న వాళ్ళందరూ అయిపోతున్నారు. అందుకనే పాస్ పర్సంటేజ్ కూడా ఒక్కసారి చెక్ చేయడం బెటర్ అని చెప్తున్నా. సబ్జెక్ట్ ఓవర్లాపింగ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకటి దెర్ ఆర్ సమ్ సబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ ద హ్యూజ్ ఓవర్లాపింగ్ విత్ ది జిఎస్ సబ్జెక్ట్. సో మీరు జిఎస్ చదివితే ఆప్షనల్ అయిపోతుంది, లేదా ఆప్షనల్ చదివితే జిఎస్ అయిపోతుంది. ఇక్కడ మీరు తక్కువ చదవాలి, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఎక్కువ రివిజన్స్ చేయాలి, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. సో అందువల్ల ఆ విధంగా చూస్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. అంతేగాని మీరు కంప్లీట్గా తెలుగు లిటరేచర్ లేదా లిటరేచర్ సబ్జెక్ట్స్ కానీ లేదా ఇంకో సబ్జెక్ట్ కానీ చూస్ చేసుకుంటే ఇదంతా ఒక పాత్, జిఎస్ అంతా ఇంకొక పాత్. సో మీరు ఎంతైతే ఈ ఎలినియేటెడ్ ఆప్షన్స్కి మీరు ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నారో అంతే ఎఫర్ట్ మీరు ఇటు సైడ్ కూడా పెట్టాలి. నేను ఇటువంటి సబ్జెక్ట్స్ని తీసుకోవద్దని చెప్పట్లేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇటువంటి సబ్జెక్ట్స్ని తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నా. అంతే, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సబ్జెక్ట్ ఓవర్లాపింగ్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అండి, చాలా క్రూషియల్ రోల్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిపైన మళ్ళీ. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ వచ్చి పర్సనాలిటీ టెస్ట్, 275 మార్క్స్. యాక్చువల్గా మనం దీన్ని ఇంటర్వ్యూ అని పిలుస్తాం. దిస్ ఈజ్ నాట్ ఇంటర్వ్యూ, దిస్ ఈజ్ కాల్డ్ పర్సనాలిటీ టెస్ట్. ఈ పర్సనాలిటీ టెస్ట్లో వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే, వెదర్ యూ కెన్ బి ట్రైనబుల్ ఆర్ నాట్, అంటే మిమ్మల్ని ట్రైన్ చేయొచ్చునా లేదా అనే పాయింట్ వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఏ నాలెడ్జ్ టెస్ట్ అండి. ఎందుకంటే మీ ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను నాలెడ్జ్ తరోగా చెక్ చేసిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి వస్తారు. ఇక్కడ కూడా మీ నాలెడ్జ్ని చెక్ చేయరు. ఇక్కడ మిమ్మల్ని ట్రైన్ చేయొచ్చునా లేదా, మీ పర్సనల్ మెంటాలిటీ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి అనేది అనలైజ్ చేస్తారు ఎవరు, ఇక్కడ ఉన్న జడ్జెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నన్ను అడిగే కామన్ క్వశ్చన్, సార్ హాబీ అనేది ఉండకూడదా, హాబీ లేదా కంపల్సరీగా ఉండాలనా? పర్లేదండి, హాబీ ఉండాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ ఐఏఎస్ ఇన్ తెలంగాణ, అతను నో హాబీస్ అని రాసేవాడు. ఏమంటే, లేవు సార్ నాకు హాబీస్ లేవు, హాబీ అనేది ఫ్రీ టైంలో చేయాలి, నాకు ఫ్రీ టైం లేదు, చిన్నప్పటి నుంచి నేను ఫుల్గా బిజీగా ఉన్నాను, సో నాకు ఫ్రీ టైమే లేదు, అందువల్ల హాబీసే లేవని చెప్పాడు. సో ఇంకా అది ఉండొచ్చును. నెక్స్ట్ ఇంకొకటి, తెలుగు మీడియం వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్, సార్ నేను మామూలుగా యూపీఎస్సి ఈ ట్రాన్స్లేటర్ని ఇస్తుందంట కదా, సో నేను కూడా ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటాను అని చెప్తే అది వర్కౌట్ కాదండి. మామూలుగా పార్లమెంటరీ ట్రాన్స్లేటర్స్ వస్తారు, వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ తెలియవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసిడిఫికేషన్ అని చెప్పి అన్నారు అనుకోండి, వాడికి తెలియదు, వాడు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేడు. పార్లమెంట్ నుంచి వస్తున్న ట్రాన్స్లేటర్స్ వీళ్ళు ఏంటంటే, నార్మల్ లాంగ్వేజెస్లో అంటే పార్లమెంట్లో హిందీలో మాట్లాడే వాళ్ళని, హిందీలో ఒక పార్లమెంటేరియన్ స్పీచ్ ఇస్తున్నాడు అనుకోండి, వాడు తెలుగులో ఉన్న ఎంపీకి ఎవడవుతుంటాడు, వాడు అర్థం అవడానికి ఇక్కడ వీడు ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. వీడు జస్ట్ మాటల్ని మాత్రమే ట్రాన్స్లేట్ చేయగలడు. హీ డు నాట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ ఇతనికి ఉండదు. సో అందువల్ల వీడేం చేస్తాడంటే, సరిగా కన్వే చేయకపోవడం వల్ల 15 to 20 మార్క్స్ ఎప్పుడు తక్కువ వస్తాయండి, లేదా 15 to 20 మార్క్స్ ఇంగ్లీష్లో ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి. అందువల్ల ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇంగ్లీష్ యాజ్ యువర్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంటర్వ్యూ. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీరు ఇంగ్లీష్ సినిమాలో అంత ఇంగ్లీష్ రానవసరం లేదు, మీకు హింగ్లీషో వస్తే చాలు. ఇంగ్లీష్ అంటే తెలుసు కదా, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అంటే హిందీ ప్లస్ ఇంగ్లీష్. మీరు ఏదో ఒకటి వీటిల్లో ఏది మాట్లాడినా సరే వీడికి మీరు చెప్పే పాయింట్ అర్థమైతే చాలు, యూ విల్ బి ఫెచ్చింగ్ వెరీ గుడ్ నెంబర్, అంతే. నెక్స్ట్, ఇప్పుడు సబ్జెక్ట్ వైడ్ రిసోర్సెస్ ఎట్లా? సెకండ్ స్టేజ్లో ఫస్ట్ ఇంట్రో టు యూపీఎస్సీ ఫినిష్ చేసాం. ఎనీ డౌట్స్ అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంట్రో టు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో? No, sir. మిగిలిన వాళ్ళండి? No, sir. ఫైన్. No, sir. ఓకే, సో ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ రిసోర్సెస్ ఏంటి అంటే, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? జాగ్రఫీ, అగ్రికల్చర్, హిస్టరీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్, కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ. సో ఈ సబ్జెక్ట్స్లో మనకి రిసోర్సెస్ ఏంటి? జస్ట్ ఇవే అండి, మనం చదవాల్సినటువంటి స్టాండర్డ్ బుక్స్ ఇవే. పాలిటీ అంటే లక్ష్మీకాంత్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ జాగ్రఫీ అంటే 11th క్లాస్ ఎన్సీఆర్టీ అండ్ జీసీ లియాంగ్ బుక్, వరల్డ్ జాగ్రఫీ అంటే మనకు మంచిగా అట్లాస్ నుండి ప్రాక్టీస్ చేయాలి, ఇండియన్ జాగ్రఫీ అంటే 11th అండ్ ఎన్సీఆర్టీ అండ్ ఫిజికల్ ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ, మన మెటీరియల్ బాగుందండి, యూ కెన్ ఫాలో దట్, ఆర్ యూ కెన్ ఫాలో శంకర్స్ ఆల్సో, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్, బట్ మోస్ట్లీ యూ షుడ్ ఎంఫసైజ్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఎకానమీ శంకర్ గణేష్ బుక్, ఆయనది బాగుంది, అండ్ యూ కెన్ ఫాలో ఎకనామిక్ సర్వే. అండ్ ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ రాజీవ్ హిర్ బుక్ కానీ, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ కానీ, ఇవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు. ఇది ఏదర్ స్పెక్ట్రమ్ కానీ, నితిన్ సింగ్ కానీ ఆర్ట్ అండ్ కల్చర్కి. సైన్స్ అండ్ టెక్నాలజీకి 6th to 10th ఎన్సీఆర్టీ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్.
మీరు కంపల్సరీగా చదవాలి. నెక్స్ట్, వై ఫెయిల్యూర్, ఎందుకు ఫెయిల్ అవుతారు ఆస్పిరెంట్స్? ఎందుకంటే ఆల్రెడీ నేను డిస్కస్ చేసినట్టు ఇక్కడ ఈ పాయింట్ ఈ మధ్య నేను బాగా చూసానండి. టిపికల్ టైం టేబుల్ ఆఫ్ యూపీఎస్సీ నిబ్బా, అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ ఫెయిల్ అవుతున్న ఈ నిబ్బా నిబ్బి జోక్స్ తెలుసు కదా, వాళ్ళు ఆల్వేస్ టెన్ టు ఫెయిల్, కానీ వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఈ యూపీఎస్సీ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడో ఈ యూపీఎస్సీ నిబ్బా, వాడు ఎందుకు ఫెయిల్ అవుతాడో ఒక్కసారి చూడండి. ప్రాక్టీసెస్ మోస్ట్లీ కరెంట్ అఫైర్స్. వాడు ఏమంటాడు, ఓకే డైలీ నేను ఆ పర్టికులర్ యాప్ ఒకటి ఉంది, దాంట్లో వాళ్ళు ఒక 20 to 30 బిట్స్ ఇస్తారు, ఆ బిట్స్ని నేను ప్రాక్టీస్ చేస్తే అది ఒక ½ అవర్. మళ్ళీ ఇది కాకుండా నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆ సో ఇన్స్టిట్యూట్ రోజు ఒక 10 ఆన్సర్లు ఇస్తుంది, ఆన్సర్ రైటింగ్ ఒక 5-6 ఆన్సర్లు ఇస్తుంది, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే అది ఒక 2 hours. అండ్ న్యూస్ పేపర్ చదువుతాడు, మళ్ళీ దానికి సమరీ వీడియో కూడా చూస్తాడు, అదొక 3 hours. నెక్స్ట్, థియరీ పైన అతను ఓన్లీ 2 hours స్పెండ్ చేస్తాడు. ఇది తప్పు. వీడు కరెంట్ అఫైర్స్కి ఎంత టైం అయితే ఇస్తాడో అంతకన్నా ఎక్కువ టైమే థియరీకి ఇవ్వాలి. ఇక్కడ ఓవరాల్గా ఇతను కానీ చూస్తే ఇతను ఆన్ అండ్ యావరేజ్గా 7 hours చదువుతున్నాడు. 7 hours ప్రిపరేషన్లో ఇతనికి వచ్చేటువంటి ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఎంత? నథింగ్. అసలు ఈ ప్రిపరేషన్ అనేది ప్రిపరేషనే కాదు, ఇతను జస్ట్ టైం పాస్ చేస్తున్నాడు. అందుకని ఇతను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. ఇది కాదండి ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు అఫ్కోర్స్ కరెంట్ అఫైర్స్ గురించి కానీ మనం కానీ మళ్ళీ చూస్తే, కరెంట్ అఫైర్స్ని మీరు అడగచ్చు, సార్ ఏంటి సార్ మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరమే లేదా, మీరేంటి మళ్ళీ ఇట్లా కరెంట్ అఫైర్స్ పైన ఇంత నెగిటివ్గా చెప్తున్నారంటే ఒకటే చెప్తాను. కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ది ఓన్లీ సిలబస్. నెగ్లెక్టింగ్ ద థియరీ పార్ట్ ఈజ్ ఏ గ్రేటర్ డిజాస్టర్. కరెంట్ అఫైర్స్ ఓన్లీ సిలబస్ కాదు, థియరీ పార్ట్ని కానీ మీరు నెగ్లెక్ట్ చేశారంటే దట్ ఈస్ ఎ గ్రేటర్ డిజాస్టర్. జనరల్గా క్వశ్చన్స్ మీకు ఎట్లుంటాయంటే ఈజీ టు టఫ్ ఉంటాయండి. అన్ని క్వశ్చన్స్ మీరు కరెంట్ అఫైర్స్ పై నుంచి వచ్చినప్పటికీ కూడా అన్ని ఈజీగా ఉండవు. మీరు ప్రీవియస్ టెన్స్ 2019 కానీ 2020 పేపర్ కానీ, 2020లో అసలు కరెంట్ అఫైర్స్ లేవు, అందుకని నేను దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. 2020లో ఓన్లీ 4 ఉన్నాయి కరెంట్ అఫైర్స్. 2019 వరకు మీరు కానీ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ 57 ఉన్నాయి, థియరీ ఏమో 43 ఉన్నాయి. ఈ 57 ఈజీ, మీడియం, హార్డ్ కాంబినేషన్. ఎట్లుంటాయంటే ఇట్లుంటాయండి. ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్గా ఉంటుంది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ నుంచినో లేదా లక్ష్మీకాంత్ నుంచినో స్పెక్ట్రమ్ నుంచినో మీ క్లాస్ నోట్స్ నుంచినో డైరెక్ట్ క్వశ్చన్స్, కళ్ళు మూసుకొని రాసేస్తారు మీరు దీన్ని. మీడియం క్వశ్చన్స్, స్లైట్లీ అబ్స్క్యూర్, మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అన్ఫెమిలియర్ టాపిక్స్. ఇది కొద్దిగా స్పెల్లింగ్ ఏదో ఎర్రర్ ఉన్నట్టుంది, విల్ సీ. అన్ఫెమిలియర్ టాపిక్స్. నెక్స్ట్, హార్డ్ క్వశ్చన్స్. అసలు మీరు దీని గురించి విన్న కూడా విని ఉండరు, ఏంద్రబాబు ఇది ఎట్లుంది అని చెప్పి మీకే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అటువంటి క్వశ్చన్స్ మీరు స్కిప్పే చేయాలి, అతి చేయకూడదు. మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ ఇట్లాంటి హార్డ్ క్వశ్చన్స్ ఏవవుతుంటాయో వీళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి 2 years బ్యాక్ హిందూ ఎడిటోరియల్లో వచ్చింది, 4 years బ్యాక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో వచ్చింది అంటే, సేమ్ ఈ టిపికల్ నిబ్బాస్ ఎవరైతే ఉంటారో ఈ నిబ్బా నిబ్బీలు ఇద్దరు వీళ్ళు ఏం చేస్తారంటే ఓ 2 years నుంచి 3 years బ్యాక్ వరకు ఉన్నటువంటి ఈ హిందూ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో లేదు హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్లు ఏవవుతుంటాయో వాటన్నింటినీ డౌన్లోడ్ చేసుకొని జై బాలయ్య అంటూ చదువుకుంటూ వెళ్ళిపోతారు. అది వర్కౌట్ కాదండి, అది కంపల్సరీ, అది ఒక ఫెయిల్యూర్. వాటిని మీరు జస్ట్ స్కిప్ చేసేయాలి అంతే. మీరు దానిపైన గట్టిగా ఫోకస్ చేసి తొక్కాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇట్లాంటివి చేయడం వల్లనే ఒక ఆస్పిరెంట్ ఫెయిల్ అవుతాడు. అర్థమవుతుందా? నెక్స్ట్, అసలు ఎట్లా చదవాలి సివిల్ సర్వీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్టివ్ ప్రిపరేషన్ అండ్ నోట్ మేకింగ్ ఆఫ్ డైలీ న్యూస్ అనాలిసిస్. ఈ సెలెక్టివ్ ప్రిపరేషన్, సార్ మీరు భలే చెప్పారు, సెలెక్టివ్ ప్రిపరేషన్ చెప్పి ఒక పదం తీసుకొచ్చేసారు. ఈ పదానికి అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెలెక్టివ్ ప్రిపరేషన్? ఇక్కడ నేను స్టార్టింగ్లో మీకు చెప్తున్నప్పుడు యూ మస్ట్ బై హార్ట్ యూపీఎస్సీ సిలబస్ అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఆ సిలబస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ టాపిక్స్ ఏవైతే వస్తాయో ఆ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ టాపిక్స్ పైన న్యూస్ అనాలిసిస్ ఏదవుతుందో అది మీరు రాసుకోవాలి. యూ మేకింగ్ ఆఫ్ న్యూస్ అనాలిసిస్ నాట్ బై ఎనీ ఇన్స్టిట్యూట్స్ న్యూస్ అనాలిసిస్ వీడియో. ఆ వీడియోలు కాదు, మీరే చదివి అనాలిసిస్ వీడియోస్ రాసుకోవాలి. నెక్స్ట్, బ్యాక్లాగ్ కరెంట్ అఫైర్స్ ఏవవుతుంటాయి అంటే మీరు ఏదైనా కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యారు, ఓకే, కరెంట్ అఫైర్స్ మీరు ఎనీ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్, ఒక మ్యాగజైన్ తీసుకోండి, ఒకటే మ్యాగజైన్ తీసుకోండి, మంచిగా చదువుకోండి, దాన్ని ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నేను వచ్చే కామన్ క్వశ్చన్ ఏంట్రా అంటే, సార్ ఎన్ని సంవత్సరాల నుంచి చదవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2021 ప్రిలిమ్స్ ఇస్తాను, లేదు 2022 ప్రిలిమ్స్ ఇస్తాను, నేను ఎప్పటి నుంచి చదవాలి అంటే ఆన్ అండ్ యావరేజ్గా 2020 జాన్ నుంచి ప్రిపేర్ అయితే చాలు. లేదు సార్ నేను ఇంకా కొద్దిగా ముందడుగు వేస్తానంటే 2019 నవంబర్ నుంచి చదవండి. అంటే 2019లో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైతే కరెంట్ అఫైర్ ఉంటుందో అక్కడి నుంచి ఫోకస్ చేయండి చాలు. అక్కడి నుంచి ఫోకస్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2021లో అక్టోబర్లో ఉంది మనకి ఎగ్జామ్,
మీరు ఆగస్ట్ వరకు చదివితే చాలు. ఎందుకంటే బై ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ స్టార్టింగ్‌కి క్వెషన్ పేపర్ ప్రిపేర్ అయిపోతుంది. సో, ఆగస్ట్ వరకు కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయండి. దట్ విల్ బి ఎనఫ్. లేదు సెప్టెంబర్ 15థ్ అండి. మేము ఇంకొక అడుగు ముందుకేస్తాం సార్ అంటే సెప్టెంబర్ 15థ్ ఈస్ ది గుడ్ డేట్. అర్థమైందా? సెప్టెంబర్ 15థ్ వరకు చదవండి. నెక్స్ట్ ఇక్కడ అన్ని వీడియోస్ నో నీడ్ టు వాచ్ ది వీడియోస్ అండి. యూ విల్ బి ఎగ్జాస్ట్. అంటే రాజ్యసభ వీడియోస్ చదవాలి, లేదు ఆ వీడియోస్ చూడాలి, ఈ వీడియోస్ చూడాలి అని చెప్పి మీరు ఊరికే ఇంటర్నెట్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ ముందర వేసుకొని కూర్చోవద్దండి. ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ హూ సెడ్ దట్ మేము ప్రిపరేషన్ మాకు టైం తక్కువ ఉండి మేము జస్ట్ వీడియోస్ చూసి ఎగ్జామ్కి వెళ్ళిపోయినాం, మేము పాస్ అయ్యామని చెప్పి సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అది అందరికీ వర్కౌట్ కాదండి. ప్లీజ్ టేక్ ఏ ప్రాపర్ కేర్. వీడియోస్ చూసినంత మాత్రాన మీరు ఎగ్జామ్స్ పాస్ కారు. యూ విల్ ఎగ్జాస్ట్. ఇంకా మీ బ్రెయిన్ ఇంకా ఎగ్జాస్ట్ అవుతుంది. ఎగ్జామ్లో వర్క్ అవడానికి ఇబ్బంది అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోట్ మేకింగ్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అండి, ఎస్సే, ఎథిక్స్ కేస్ స్టడీ, ఇంటర్వ్యూ. మీ నోట్స్ ఏవైతే ఉంటుందో మీ నోట్స్ దేనికి పనికి వస్తుందా అంటే ఎస్సేకి పనికి వస్తుంది, ఎథిక్స్లో కేస్ స్టడీకి పనికి వస్తుంది, ఇంటర్వ్యూలకు పనికి వస్తుంది. మోస్ట్ కేసెస్లో ఇక్కడే మీకు నోట్స్ వర్కౌట్ అవుతుంది. మోస్ట్ కేసెస్లో మీరు ఈ నోట్ మేకింగ్ ఎట్లుండాలంటే షుడ్ నాట్ బి అట్ పిహెచ్డి లెవెల్. అంటే మీరు ఏదో అది ఇందాక చెప్పాను కదా, ఓవర్గా ఇమర్స్ అయిపోకూడదు సబ్జెక్ట్లో అని. అదేవిధంగా మీరు పిహెచ్డి లెవెల్కి పోయి మీరు దానిపైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ మేక్ ఏ షార్ట్ అండ్ క్రిస్ప్ నోట్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో వచ్చేటువంటి వాడు ఆల్రెడీ రీసెర్చ్ చేసి పెట్టుంటాడు. ఆ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ మనకు సరిపోతుంది యూపీఎస్సీలో మీకు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి. అంతేగాని అంతకన్నా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, పిహెచ్డి లెవెల్ నోట్స్ అవసరం లేదు. ఎవ్వరు రాయన్ పాయింట్ రాస్తాను సార్ సో దట్ నాకు మార్క్ ఎక్కువ పడుతుంది అంటే ఓకే బాబు, నువ్వు ఎవ్వరు రాయన్ పాయింట్ రాస్తావు ఆ క్వశ్చన్లో నీకు ఒక హాఫ్ మార్క్ ఎక్కువ పడుతుంది. కానీ నువ్వు ఆ పాయింట్ వెతకడానికి మిగిలిన క్వశ్చన్స్లో నువ్వు 5 మార్క్స్ పోగొట్టుకుంటున్నావు. అర్థమవుతుందా? సో ఇదే టిపికల్ నిబ్బా ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. సో అటువంటి ప్రిపరేషన్ ప్లాన్స్ మనకొద్దు. మనం చాలా క్లియర్గా ఆన్ అండ్ యావరేజ్గా షార్ట్ అండ్ క్రిస్ప్ నోట్స్ ఏదవుతుందో దాన్ని రాసుకున్నాం చాలు. నెక్స్ట్ మళ్ళీ న్యూస్ పేపర్ ఏది చదవాలి సార్? ఇది నాకు వచ్చే మళ్ళీ కామన్ క్వశ్చన్. ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి లేదా డౌన్ టు ఎర్త్ చదవండి. ఈ రెండింటిపైన మాక్సిమం ఫోకస్ చేయండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ డౌన్ టు ఎర్త్. హిందూకి చాలా తక్కువ ప్రయారిటీ అండి. ఎందుకంటే హిందూ వచ్చి మోస్ట్లీ ఓరియంటెడ్ టు కమ్యూనిస్ట్ ఐడియాలజీ పైన ఓరియంట్ అయి ఉంటుందండి హిందూ న్యూస్ పేపర్. అందువల్ల హిందూ ఎప్పుడు గవర్నమెంట్ని తిడతానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత బాంబే అవుట్స్కట్స్లో ఒక టోల్ ఉందండి, బిగ్గెస్ట్ టోల్ ఇన్ ఇండియా బాంబే అవుట్స్కట్స్లో ఉంటుంది. ఈ టోల్లో జిఎస్టీ ఇంప్లిమెంట్ కాక ముందు వరకు హిందూ రాసిన ఎడిటోరియల్ నాకు ఇంకా గుర్తుంది. ఆ ఎడిటోరియల్ కరెక్ట్గా జిఎస్టీ ఇంప్లిమెంట్ కాక ఒక 1 మంత్ ముందు వరకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ టోల్ దగ్గర వీళ్ళు ఎక్కువ అయిపోయినారంట. ఈ బ్రోకర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇటు పోతున్నటువంటి గూడ్స్ క్యారీయింగ్ లారీస్ ఏవవుతుంటే ఆ లారీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ బ్రోకర్లను ఎట్లయినా వీళ్ళు ఆట కట్టించాలి, గవర్నమెంట్ నిద్రపోతుందా అని చెప్పి రాశారు. ఎవరు? ఈ హిందూ వాడు. నాకు ఇంకా గుర్తుంది. నెక్స్ట్ జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత జిఎస్టీ ఇంప్లిమెంట్ అవడం ద్వారా ఇక్కడ 150 బ్రోకర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోయినారు. వీళ్ళకి లైవ్లీహుడ్ కల్పించకుండా గవర్నమెంట్ దానికి ఇష్టం వచ్చినట్టు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసేసింది. అసలు గవర్నమెంట్ ప్రజలపైన సిన్సియర్గా అసలు ఎంతవరకు ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇస్తాం. మళ్ళీ ఇంకోటి రాశారు న్యూస్. అర్థమవుతుందా? వీళ్ళు ఎప్పుడు గవర్నమెంట్కి దాన్ని ఏమంటారు అట్లీస్ట్ సపోర్టివ్గా కూడా రాయారు. యూపీఎస్సీ డజంట్ మీన్ దట్ యూ మస్ట్ క్రిటిసైజ్ ది గవర్నమెంట్. You must be neutral. At the same time, you must not support the government. You must be neutral. గవర్నమెంట్ మంచి చేస్తుందంటే మంచి చేయండి, చెడు చేస్తుందంటే చెడు చేస్తుందని రాయండి, తప్పు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, ఢిల్లీలో ఇది ఎక్కువ, సస్పెండెడ్ పార్క్లెట్ మ్యాటర్ ఎక్కువ. సో వీడేం చేశాడు? అరవింద్ కేజ్రీవాల్ ఆర్టిఫిషియల్ రెయిన్స్ చేశాడు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ రెయిన్స్ చేసినప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఆర్టిఫిషియల్ రెయిన్స్ చేయడం కరెక్టేనా అని, మీరు డైరెక్ట్గా రాయొచ్చు, అవును సార్ కరెక్టే, ఎందుకంటే ఈ సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్ అది రెయిన్స్లో డిజాల్వ్ అయిపోతుంది, కొట్టుకొని వెళ్ళిపోతుంది, పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా హెల్త్ ఎయిర్ వస్తుంది. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్? ఢిల్లీలో చాలా మంది నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి నీళ్లు సప్లై చేయకుండా ఈ ఆర్టిఫిషియల్ రెయిన్స్ అని చెప్పి వీళ్ళంతా ఇది చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్, గవర్నమెంట్ ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నారు. So whatever point you stand upon, but you must support with the valid reasons. అర్థమవుతుంది కదండి? మీరు ఏ పాయింట్ పైన ఉండొచ్చు, కానీ మీరు చెప్తున్నటువంటి పాయింట్ని ప్రాపర్ రీజన్స్తో మీరు సపోర్ట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సో ఆర్ యూ ట్రైంగ్ టు ఫాలో అండి? అట్లీస్ట్ మీరు కొద్దిగా ఫీడ్బ్యాక్ ఇస్తే బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం. ఫాలో అవుతున్నారు కదా? Yes, sir.
సార్ వింటున్నాం అవుతున్నాం సార్. వినడం కాదు, మీరు ఫాలో అవుతున్నారు కదా నేను ఏం చెప్దాం అనుకుంటాను అని, అది ఫాలో ఇంపార్టెంట్. అవుతున్నాం సార్. ఫైన్. సో అట్లా మీరు గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలని కాదు, అట్లని చెప్పి గవర్నమెంట్ని అపోజ్ చేయాలని కాదు, మీ స్టాండ్ ఎలాగైనా ఉండొచ్చు, బట్ యూ మస్ట్ సపోర్ట్ యువర్ స్టాండ్. మీరు ఆ స్టాండ్లోకి ఎందుకు వచ్చారు? వాట్ మేక్ యూ టు టేక్ డెసిషన్ ఇన్ సచ్ ఏ వే? అంటే మీరు ఈ మాటలు మాట్లాడడానికి మీ వెనకాల మీ దగ్గర ఉన్న కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ని బట్టి మీరు మాట్లాడచ్చు, తప్పు లేదు. అర్థమవుతుంది కదండి? అంతేగాని నేను గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ రాస్తే నాకు ఎక్కువ మార్కులు పడతాయేమో, గవర్నమెంట్ని యూపీఎస్సీ అంటే ఆఫీసరు గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ రాయాలి కాబట్టి గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ రాస్తే ఎక్కువ మార్కులు పడతాయేమో అని చెప్పి ఇట్లాంటివి ఏవి పెట్టుకోవద్దండి. మీరు ప్రాపర్ కంటెంట్తో మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో ఒపీనియన్ని ప్రొజెక్ట్ చేయండి, తప్పులేదు దాంట్లో. యూ విల్ గెట్ మోర్ మార్క్స్. సేమ్ కేస్ వ్యాలిడ్ విత్ ది మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఆల్సో. ఇంటర్వ్యూలో కానీ మెయిన్స్లో కానీ సేమ్ కేస్ వ్యాలిడ్ అవుతుంది. మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదండి? నెక్స్ట్ ఇది నోట్ మేకింగ్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్స్ గురించి మాట్లాడతాం. మెయిన్స్ ఎస్ఏ అండ్ GS4 ఎథిక్స్ గురించి మాట్లాడతాను నేను. ఎథిక్స్ గురించి మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్ ఫైన్. ఓకే, సో జనరల్గా ఇప్పుడు జిఎస్లో నేను జాగ్రఫీ గురించి మాట్లాడతామండి, ఎందుకంటే ఐ టీచ్ జాగ్రఫీ ఆప్షనల్ కాబట్టి. లెట్ మీ గివ్ యూ అబౌట్ జాగ్రఫీ. ఇక్కడ ఏదైతే ఉంటుందో నేను ఇక్కడ నుంచి ఇండియన్ సొసైటీ వరకు ఇక్కడ వరకు నేను ఏం డిస్కస్ ఏం చేయను, ఎందుకంటే ఇది హిస్టరీ సార్ ఎవరైతే రేపో ఎల్లుండో ఆయన ఇస్తారు, ఆయన అది దానిపైన డిస్కస్ చేస్తాడు. సోషల్ ఇష్యూస్ ఆ సార్ ఆయన చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాగ్రఫీలో ఏముంటుందంటే వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ, distribution of key natural resources across the world. Next, factors responsible for the location of industries, earthquakes, tsunamis, volcanic activities, and salient features of the locational changes in the critical geographical features. ఇది ఇప్పుడు దీంట్లో కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కానీ మీరు ఒక్కసారి చేస్తే ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనాలిసిస్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక విషయం చెప్తాను చూడండి. లెట్ మీ బీ వెరీ బ్లంట్. మరి నేను ఈయనేంట్రా ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పి అనుకోవద్దండి, నేను ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హియర్ టు హంట్ ఎ లైన్. ఒక లైన్ని హంట్ చేయడానికి మీరు వెళ్తున్నారు. హంట్ చేయడానికి వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక్కసారిగా దూకేస్తారా? దూకేసి పద లయన్ నీతో నేను భారీ యుద్ధం చేస్తా పద అని చెప్పి చేస్తారా? ముందు లైన్ యొక్క మూమెంట్స్ని మీరు తెలుసుకుంటారు. ఏంటి అది, ఎక్కడ పడుకుంటుంది, ఎక్కడ ఫుడ్కి వెళ్తుంది, ఎక్కడ వాటర్ తాగడానికి వెళ్తుంది, నేను ఎక్కడైతే దాన్ని ఈజీగా అటాక్ చేయగలను, ఎక్కడైతే దాన్ని చంపగలను అని చెప్పి మీరు ఒక మైండ్ సెట్ లేక వస్తారు. అర్థమవుతుందా? యా, ఐ విల్ బి షేరింగ్ అండి. పీపీటీ నేను షేర్ చేస్తాను డైరెక్ట్గా. మన ఈ వీడియో అప్లోడ్ చేసి ఈ వీడియోకి పీపీటీ లింక్ ఇస్తాను, యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ యూట్యూబ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ముందు మీరు ఏం చేస్తారంటే ఒక ప్రాపర్ స్ట్రాటజీ చూసుకుంటారు. అదేవిధంగా యూపీఎస్సీలో కూడా మీరు ఏం చేయాలంటే ముందు స్ట్రాటజీ చూడండి. యూపీఎస్సీ ఏ ఏరియాలో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతోంది, ఆ క్వశ్చన్స్ ఏ ఏరియాలో తక్కువ క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్న ఏరియా పైన ఎక్కువ ఎంఫసైజ్ చేయండి, తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్న ఏరియా పైన తక్కువ ఎంఫసైజ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ పైన అసలు ఒక్క క్వశ్చన్ లేదు. 2013లో ఏదో రెచ్చిపోయి 50 మార్కులకి అడిగాడు. మళ్ళీ 14లో కానీ 15లో కానీ 16లో కానీ 17లో కానీ 18లో కానీ 19లో కానీ ఈ 20లో ఏదో లైట్గా అడిగినట్లున్నాడు. వెరీ స్లైట్ కోఇన్సిడెన్స్ అండి. ఇది కూడా నేను 0 అనే చెప్తాను, బట్ స్లైట్ కోఇన్సిడెన్స్ ఉంది కాబట్టి దీన్ని తీసుకొచ్చిన నేను. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఏదో ఈ స్లైట్ కోఇన్సిడెన్స్ మనకి ఎలాగో హిస్టరీలో కవర్ అయిపోతుంది మామూలుగా, దానికి పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అన్ని జీరోలే. సో పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ పైన నేను ఏం చేస్తానంటే నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దీనిపైన తక్కువ ఎంఫసైజ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో 2000 ఈ పేపర్ కానీ తీసుకుంటే ఈ 2020 పేపర్లో మోస్ట్గా ఎక్కడ అడుగుతున్నారు ఇక్కడ చూడండి, వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ పైన దీనిపైన ఏదో ర్యాండమ్గా అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఉమెన్ ఇష్యూస్ పైన అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ ఉమెన్ ఇష్యూస్ పైన బిఫోర్ ఇయర్ క్వశ్చన్ లేదు, ఎందుకంటే ఉమెన్ ఇష్యూ అనేది ఆల్మోస్ట్ ప్రతిసారి అడిగేస్తున్నాడు. బట్ ఐ విల్ మేక్ షూర్, ఎందుకంటే ఎస్ఏ కన్నా మీరు ఉమెన్ ఇష్యూస్ చదవాల్సిందే. సో నేను ఉమెన్ ఇష్యూస్ చదువుకుంటాను. ఇంక ఈ క్లైమేట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అర్బనైజేషన్ వీటిపైన చూడండి క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి. కాన్స్టెంట్గా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు ప్రతి దానిపైన. సో నేను వీటిలో దేన్ని నెగ్లెక్ట్ చేయను, అన్నిటినీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకుంటాను. సో అట్లా మీరు మీ ప్రిపరేషన్లో లైట్ ఈజ్ ఏదైతే ఉంటుందో ఈజ్ని ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ ఏవవుతుంటే ఆ ట్రెండ్స్ని చూసి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ GS1 ప్రిపేర్ అవ్వాలంటే ఏం ప్రిపేర్ అవ్వాలి లేదా ఏం చదవాలి? స్పెసిఫిక్గా ఇదండి,
ఇవి ఇన్ఫ్యాక్ట్ ఇది హిస్టరీకి పనికొస్తుంది, సోషల్ ఇష్యూస్కి పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, ఏవవుతున్నాయో వాటిని చదవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టరీలో 6th to 10, నేను ఇంతకుముందు చెప్తున్నప్పుడు కూడా 6th to 10th ఎన్సీఆర్టీ అని అన్నాను. 11th 12th గురించి నేను మాట్లాడలేదు. 11th 12th ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్, మీరు దాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ ఇండియన్ కల్చర్ స్పెక్ట్రమ్ సిరీస్ బుక్ బాగుంది అలాంగ్ విత్ ఎన్సీఆర్టీ. ఇక్కడ ఎన్సీఆర్టీ ఇక్కడ కవర్ అయిపోతుంది. స్పెక్ట్రమ్ సిరీస్ బుక్ మీకు కావాల్సినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మీరు దాన్ని చూడండి. అండ్ ఇంకొకటి, న్యూ లుక్ అట్ ది మోడర్న్ హిస్టరీ ఫ్రమ్ 1707 to 1710 ఇది రాజీవ్ విహిర్ ఇతను రాశాడండి బుక్. ఇది బాగుంది, చదవండి. పొరపాటున కూడా ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బిపిన్ చంద్ర, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, రాజీవ్ అహిర్, ఈ రాజీవ్ అహిర్ అనేటోడు రాశాడు ఈ బుక్ కానీ ఇది చదవండి. అండ్ ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఈ బిపిన్ చంద్ర ఏదైతే ఉంటుందో, బిపిన్ చంద్ర బుక్ చాలా మంది అవాయిడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ నేను కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. కాకపోతే ఇప్పటికి ఉన్న దాంట్లో ఇదే స్టాండర్డ్ బుక్, అర్థమైందా? ఇండియా ఆఫ్టర్ గాంధీ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ బై బిపిన్ చంద్ర, ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బై బిపిన్ చంద్ర. మోస్ట్లీ దాన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా కాంగ్రెస్ డామినేటెడ్. బిపిన్ చంద్ర ఈజ్ ఏ కాంగ్రెస్ సింపథైజర్. వీడు ఎలా రాస్తాడంటే, బ్రిటిష్ వాడు ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయినంటే కాంగ్రెస్ నుంచి భయపడిపోయి వెళ్ళిపోయినాడు. బ్రిటిష్ వాడు ఈరోజు స్నానం చేయలేదంటే ఆ రోజు గాంధీ నడుచుకుంటూ పోతున్నాడు, అందుకని స్నానం చేయలేదు. ఇంత వరస్ట్గా రాస్తాడండి అతను. సో అందువల్ల అతను ఇచ్చే ఫ్యాక్ట్స్ అని చాలా డిస్టార్టెడ్ ఉంటాయి. అందువల్ల బిపిన్ చంద్రాన్ని నేను పెద్దగా ప్రిఫర్ చేయను. యూ కెన్ గో ఫర్ రాజీవ్ విహిర్. అండ్ వరల్డ్ హిస్టరీ బై ఇందిరా అర్జున్ దేవ్, దీనికన్నా మన మెటీరియల్ బాగుంటుంది. దీన్ని చదివారంటే ఇక కన్ఫ్యూజన్లో కొట్టుకొని వెళ్ళిపోతారు. సోషల్ ప్రాబ్లమ్స్ బై రామ్ అహూజా, దీనికన్నా ఇది బాగుంటుందండి. కానీ వీటి దగ్గర అప్డేటెడ్ నెంబర్స్ ఉండవు. అప్డేటెడ్ నెంబర్స్ యూ కెన్ ఫాలో, మన క్లాస్ నోట్స్ ఏదవుతుందో క్లాస్ నోట్స్ ఫాలో అవ్వండి, నెంబర్స్ అప్డేట్ చేసుకోండి. దీని నుంచి స్టాటిక్ తీసుకోండి. ఇక్కడ హ్యూమన్ జాగ్రఫీ, వరల్డ్ అండ్ ఇండిపెండెంట్ జాగ్రఫీ. మీరు ఏదర్ ఎన్సీఆర్టీ అన్నా చదవండి, లేదు మన పీపీటీస్ అన్నా చూడండి, లేదు ఇంకా పీపీటీస్. ఇది ఐ ప్రిఫర్ దిస్ అండి, ఎందుకంటే మన పీపీటీస్ ఐ థింక్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ పీపీటీస్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో ఈ పీపీటీస్లో మీకు క్లారిటీ వస్తుంది. ఎన్సీఆర్టీ కన్నా లేదు ఈ జీసీలియాంగ్ కన్నా ఇవి చాలా క్లారిటీ ఉంటుంది. 1-2 వీడియోస్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసినట్లున్నాము రిగార్డింగ్ దిస్ ఇండియన్ క్లైమేట్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. యూ కెన్ గో త్రూ దెమ్ అండి, దాన్ని ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్లో నేను దీని గురించి ఒక్కసారి మాట్లాడాలండి. యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి మాట్లాడాలి. మీరు కానీ యూపీఎస్సీ సిలబస్ కానీ చూసారనుకోండి, యూపీఎస్సీ సిలబస్ కానీ చూస్తే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే సిలబస్ అంతా మీరు ఒక డీటెయిల్గా కీన్గా కానీ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ సిలబస్ పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంట్రా అంటే, అరే GS1లో నాకు ఒక టాపిక్ కనిపించింది, ఇదే టాపిక్ ఏంట్రా GS2లో ఉంది, ఇదే టాపిక్ ఏంటి GS3లో ఉంది. ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడి ఇక్కడ అర్బనైజేషన్ అంటారు, వీడి ఇక్కడ అర్బన్ ప్లానింగ్ అంటాడు, అర్థమైందా? ఇక్కడ అర్బనైజేషన్ అంటే అదే, ఇక్కడ అర్బన్ ప్లానింగ్ అంటే అదే. వీడి ఇక్కడ ఎనర్జీ అంటాడు, ఇక్కడ ఎనర్జీ అంటాడు, ఇక్కడ ఎనర్జీ అంటాడు. ఏంటి? ఇక్కడ ఎనర్జీ క్రైసిస్ యాజ్ ఎ సోషల్ ఇష్యూ, ఇక్కడ ఎనర్జీ క్రైసిస్ ఇన్ ద పాలసీ మేకింగ్, ఇక్కడ ఎనర్జీ క్రైసిస్ ఇన్ ది ఎకానమీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా? సో యూపీఎస్సీ సిలబస్ మ్యాక్సిమం ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవుతుందండి. మీరు GS1 పేపర్ ఇది, GS2 పేపర్ ఇది, GS3 పేపర్ ఇది అని చెప్పి మీరు ఇక్కడ సపరేషన్ అనేది చేయలేరు. ఇది దీంట్లో ఉంటుంది, ఇది దీంట్లో ఉంటుంది, ఇది దీంట్లో కనిపిస్తుంది, ఇది దీంట్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఇష్యూస్ తీసుకోండి, లేదా గ్లోబలైజేషన్ సోషల్ ఇష్యూస్లో ఇక్కడ చూస్తాం. మళ్ళీ గ్లోబలైజేషన్ ఇక్కడ పాలసీ మేకింగ్లో గ్లోబలైజేషన్ చూస్తాం. మళ్ళీ ఇక్కడ ఎకానమీలో గ్లోబలైజేషన్ చూస్తాం. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ సోషల్ ఇష్యూ, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ పాలసీ మేకింగ్, ఇక్కడ ఎన్విరాన్మెంట్, మళ్ళీ డైరెక్ట్ GS3లో ఎన్వైర్న్మెంట్ సిలబస్ ఉంది మనకు. అర్థమైందా? ఇప్పుడు సింపుల్గా చెప్తా చూడండి. ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, నేను ఈ క్వశ్చన్ అడిగాను అనుకోండి, ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అని అడిగితే ఫస్ట్ మీరు ఒక్కొక్క ఇక్కడ వీడు అడిగే ఏరియా బట్టి మనం ఆన్సర్ని ప్రజెంట్ చేసే విధం ఉంటుంది. అంటే నేను స్టార్టింగ్లో ఆన్సర్ రైటింగ్ అన్నాను, గుర్తుందా మీకు ఎవరికన్నా? ఈ ఆన్సర్ రైటింగ్ ఎక్కడ మీకు హెల్ప్ అవుతుందంటే ఇక్కడే. ఫస్ట్ది ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, ట్రైబల్ ప్రాబ్లమ్స్ అని అడిగారు అనుకోండి, మీరు GS1 పేపర్ రాస్తున్నారు, దాంట్లో ట్రైబల్ ప్రాబ్లమ్స్ అని అడిగారు. మీరు ఇక్కడ ఏం రాస్తారు? ట్రైబల్ ప్రాబ్లమ్స్ డిస్ప్లేస్మెంట్, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ లేదా ల్యాక్ ఆఫ్ స్కిల్ అని చెప్పి మీరు ఇక్కడ రాస్తారు. అదే GS2లో పాలిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రైబల్ ప్రాబ్లమ్స్ అంటే ఏం రాస్తారు మీరు? ట్రైబల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్,
పాలసీ, ట్రైబల్ అసెంబ్లీ లేదా ట్రైబల్ కౌన్సిల్ అని చెప్పి ఇక్కడ రాస్తారు. అదే ఇక్కడ మీరు ట్రైబల్ వెల్ఫేర్, ఇక్కడ ట్రైబల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి అడిగాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ట్రైబల్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, ట్రైబల్స్ ఫేస్ చేసినటువంటి ఎన్వైరన్మెంట్ డిజాస్టర్, నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీలో ఏం రాస్తారు? నక్సలిజం అండ్ ట్రైబల్స్, నక్సల్ అండ్ ట్రైబల్స్. మీకు అర్థమవుతుందా అండి నేను ఏం చెప్తున్నానో? ఇక్కడ ఒకటే పాయింట్, అంటే ట్రైబల్ ప్రాబ్లమ్స్ అనే ఒక టాపిక్ ఏదైతే ఉంటుందో, ఈ టాపిక్ని GS1లో ఎట్లా రాస్తాము, ఇక్కడ GS2లో ఎట్లా రాస్తాము, GS3లో ఎట్లా రాస్తాము, ఒకే టాపిక్ అని మీరు అనుకోవచ్చు. సార్ అంతా ఒకటే టాపిక్ కదా అంటే కాదు. మీరు ఆ టాపిక్ని బట్టి, వాడు అడుగుతున్న క్వశ్చన్ని బట్టి ఆన్సర్ని ఐడెంటిఫై చేసి రావాలి. అందుకనే నేను ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి 10 సార్లు చెప్తున్నా. ఫాలో అవుతున్నారా? ఎనీ డౌట్స్? నో డౌట్ రైట్. అందుకనే ఆన్సర్ రైటింగ్ పైన ఎక్స్ట్రా ఫోకస్ చేయాలి. మనము ఆన్సర్ రైటింగ్ని ఏ రోజు నెగ్లెక్ట్ చేయము. ప్రతి వీక్ 3 ఆన్సర్స్ రాస్తాం అండర్ ఎక్స్పర్ట్ గైడెన్స్. ప్రతి వీక్ 3 ఆన్సర్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎస్ఏ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. పాపం ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో చాలా లేట్గా బ్యాచ్ స్టార్ట్ చేసాం అండర్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ కరోనా. అందువల్ల అక్కడ కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. బట్ వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు కోప్ అప్. ఎందుకంటే సిలబస్ ఫినిష్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ ఇస్తున్నప్పుడు దే ఆర్ వెరీ వెల్ విత్ ది ఆన్సర్ రైటింగ్ అండి. ఎస్ఏ రైటింగ్ దగ్గర కొంచెం దే వెంట్ బ్యాక్. బట్ విల్ సీ, నో ప్రాబ్లం. దాంట్లో విల్ నెవర్ లీవ్ దెమ్. అట్ ద సేమ్ టైం విల్ టేక్ దెమ్ అహెడ్. ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో మీరు కానీ చూసినట్లయితే ఆల్ ద స్టూడెంట్స్ విల్ బి పర్ఫెక్ట్ బై ద మంత్ ఆఫ్ జాన్వరి. అంటే ఇప్పుడు జూలైలో కానీ మనం స్టార్ట్ చేస్తే జనవరికి ఆన్సర్ రైటింగ్లో కానీ ఎస్ఏ రైటింగ్లో కానీ పర్ఫెక్ట్ అయిపోతారు. ఇక్కడికి అయిపోవాలి. ఎందుకంటే జనవరి నుంచి ఇంకా మీరు ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అర్థమవుతుంది కదండి? ఐ థింక్ యూ ఫాలోడ్. నెక్స్ట్ ఇప్పుడు లెట్ మీ నౌ డిస్కస్ అబౌట్ ది ఎథిక్స్ పేపర్. అండి ఎథిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఎథిక్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ వీడు నీట్గా నోటిఫికేషన్లో వాడే మెన్షన్ చేశాడు. ఏంటి? దిస్ విల్ టెస్ట్ ది క్యాండిడేట్స్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ టు ద ఇష్యూస్ రిలేటింగ్ టు ది ఇంటిగ్రిటీ, probity in public service, public life, and his problem solving approach to various issues, conflicts faced by him in dealing with the society. Questions may utilize the case study and dealing with the aspects. ఇక్కడ క్లియర్గా మనం కానీ చూస్తే వాడు ఎథిక్స్ అంటే నిన్ను ఏమని అడుగుతున్నాడు? నీ పర్సనల్ ఎథిక్స్ వాడు ఎక్కడ అడగట్లేదు. నో పర్సనల్ ఎథిక్స్. వాడు ఎక్కడ నీ పర్సనల్ ఎథిక్స్ గురించి వాడు మాట్లాడటం లేదు, నోరు కూడా ఎత్తట్లేదు. వాడు అడుగుతున్న ఎథిక్స్ అంతా దేని గురించి అడుగుతున్నాడు? ఇంటిగ్రిటీ గురించి అడుగుతున్నాడు. ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్ అంటే నువ్వు ఒక ఆఫీసర్గా ఎట్లా బిహేవ్ చేస్తావని చెప్పి అడుగుతున్నాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ ఫేస్డ్ ఇన్ డీలింగ్ దమ్, అంటే ఈ పబ్లిక్ లైఫ్లో నువ్వు కానీ డీలింగ్ విత్ ది సొసైటీ, పబ్లిక్ లైఫ్లో సొసైటీని డీల్ చేసినప్పుడు నీకు ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తావు అంటే కంప్లీట్గా వీడు ఒక ఆఫీసర్కి కావాల్సిన యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఆ యాటిట్యూడ్ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. క్లియర్గా ఇచ్చాడబ్బా నోటిఫికేషన్లో. అంతేగాని నేను చిన్నప్పుడు రోడ్లో పోతా అంటే కుక్కటి కాలంలో పడిపోతే కుక్కను తీసి బిస్కెట్ నోట్లో పెట్టినా అని చెప్పి ఇట్లాంటివన్నీ రాయకూడదు, చెప్పకూడదు. మీరు ఇచ్చే ఎగ్జాంపుల్స్ కూడా ఎట్లుండాలంటే ఇట్ మస్ట్ రిఫ్లెక్ట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది ఆఫీసర్ విత్ ఇన్ యూ. నీ లోపల ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో అతని యొక్క క్యారెక్టర్ని కానీ యాటిట్యూడ్ కానీ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎగ్జామినర్కి కావాలి. అందుకని వాడు క్లియర్గా ఫస్ట్ పాయింట్లోనే ఇచ్చాడు నోటిఫికేషన్లో, బాబు నేను ఇది కావాలి నాయనా అని. నువ్వు వాడికి కావాల్సిన పర్సనాలిటీని కాకుండా వేరే ఏ పర్సనాలిటీని నువ్వు చూపించినా సరే వాడు మార్కులు లేకపోతే నువ్వు పాస్ కావు. సో అందుకనే నేను చెప్తోంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ విత్ ది సిలబస్ అని. ఇక్కడ ఎథిక్స్ ఏదైతే మనం చూస్తున్నామో సేమ్ సిలబస్ గ్రూప్ 1కి కూడా ఉంది. వాడు మార్క్స్ జస్ట్ కాపీ పేస్ట్ చేసేసాడు ఆడు. అందువల్ల ఇక్కడ చూడండి, ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్, ఎసెన్స్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్, డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ అండ్ పర్సనల్ పబ్లిక్ రిలేషన్షిప్స్, హ్యూమన్ వాల్యూస్ అండ్ లెసన్స్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ గ్రేట్ టీచర్స్, రిఫార్మర్స్, అడ్మినిస్ట్రేటర్స్, రోల్ ఆఫ్ ఫ్యామిలీ, సొసైటీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్కల్కేటింగ్ వాల్యూస్. ఇది సిలబస్. నేను ఎందుకు లైన్ టు లైన్ చదువుతున్నా అంటే దీంట్లోనే ఓవర్లాపింగ్ ఉంది, అది చూపిస్తా అందుకని. ఇక్కడ చూడండి, యాటిట్యూడ్, కంటెంట్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇది ఓకే. ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద రిలేషన్ విత్ ది థాట్ అండ్ బిహేవియర్. ఇక్కడ చూడండి, మారల్ అండ్ పొలిటికల్ యాటిట్యూడ్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సుయేషన్. అయిపోయిందా? ఇక్కడ చూడండి, యాప్టిట్యూడ్ అండ్ ఫౌండేషన్ వాల్యూసెస్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఇక్కడ సివిల్ సర్వీసెస్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ లైఫేనా? అవునా కాదా? yes sir ఇక్కడ సివిల్ సర్వీసెస్ అంటే
నథింగ్ బట్ సివిల్ సర్వీసెస్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ లైఫే. ఓవర్లాపింగ్ వచ్చిందా? నెక్స్ట్ ఇంటిగ్రిటీ, పర్సనాలిటీ అండ్ నాన్ పార్టియన్షిప్, ఆబ్జెక్టివిటీ అండ్ డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్. ఇక్కడ సింపుల్గా ఇంటిగ్రిటీ వచ్చిందా? ఇక్కడ వచ్చిన ఇంటిగ్రిటీ ఇక్కడ కనిపిస్తుందా మనకు? నెక్స్ట్ ఇంపార్షియాలిటీ, నాన్ పార్టియన్షిప్, ఆబ్జెక్టివిటీ అండ్ డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్. ఇదంతా ఇదేనా ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ రిలేషన్షిప్? ఇది ఒకటేనా? నెక్స్ట్ ఎంపతి, టాలరెన్స్, కంపాషన్ టువర్డ్స్ వీకర్ సెక్షన్స్. ఈ సిలబస్ డీలింగ్ విత్ ది సొసైటీ సేమ్. ఇది ఒక్కసారి కంపేర్ చేసుకోండి. సొసైటీ ప్రాబ్లమ్స్ ఇది. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ అండ్ దేర్ యూటిలిటీ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. అప్లికేషన్ అండ్ గవర్నెన్స్ ఎక్కడ? ఇది సివిల్ సర్వీసెస్, ఇంటిగ్రిటీ, ఫౌండేషనల్ వాల్యూస్. దీంట్లో కంపల్సరీగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. సో మళ్ళీ ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయిందా? నెక్స్ట్ ఇది చూడండి, కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ది మారల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ వరల్డ్. ఇక్కడెక్కడ గ్రేట్ లీడర్స్, రిఫార్మర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఇదంతా అదేనా? అర్థమవుతుంది కదండి? సబ్జెక్ట్ ఓవర్లాపింగ్. ఇక్కడ మీరు చూస్తున్న సబ్జెక్టు, ఇక్కడ మీకు కనిపించిన సబ్జెక్టు రెండు ఒకటే. మళ్ళీ ఇక్కడ చూడండి, పబ్లిక్ సర్వీస్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎథికల్ కన్సర్న్స్ అండ్ డైలమాస్ ఇన్ ది గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ఇవన్నీ మీరు గాన ఈచ్ అండ్ ప్రోబిటీ ఇన్ గవర్నమెంట్, ఇవన్నీ మీరు గాన చూస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఎక్కడో చోట ఇది అక్కడ, అది ఇక్కడ, ఇది అక్కడ, అది ఇక్కడ ఓవర్లాపింగ్ కనిపిస్తానే ఉంటుంది. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నా. ఎథిక్స్లో ఇంటర్ చాప్టర్ వైజే మనకి ఎంత ఓవర్లాపింగ్ కనిపిస్తుంది. సో ఎథిక్స్ని డీల్ చేయడం చాలా ఈజీ, కానీ రైట్ గైడెన్స్లో డీల్ చేయాలి. మీరు మళ్ళీ ఎందుకు రైట్ గైడెన్స్ అని ఫస్ట్ నుంచి మెన్షన్ చేస్తున్నారంటే ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. మన స్టూడెంట్ ఎథిక్స్ నేనే డీల్ చేస్తాను. మన స్టూడెంట్స్కి ఎవరికి ఎథిక్స్లో వర్స్ట్ ఇంతవరకు వచ్చిన వర్స్ట్ స్కోర్ 118, హైయెస్ట్ స్కోర్ 135, 134 అనుకుంటా, 134 అతనికి వచ్చిన హైయెస్ట్ స్కోర్. ఎథిక్స్లో ఎక్కడ తగ్గం మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అసలు ఎథిక్స్లో మీరు కానీ ఇక్కడ చూస్తే మోస్ట్ ప్రాబబ్లీగా థియరీకి కేస్ స్టడీకి పెద్ద డిఫరెన్సియేషన్ ఉండదు. హాఫ్ ఆఫ్ స్కోరే ఇస్తాడు వాడు. హాఫ్ ప్లస్ ఆర్ మైనస్ 10 మార్క్స్ వదిలేస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ స్కోర్. ఇది ఎంతైతే థియరీ ఉంటుందో అంతే కేస్ స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ కేస్ స్టడీస్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఒక పాయింట్ చెప్పాలండి మీకు. ఇది నేను చాలా వరకు క్లాస్లో డిస్కస్ చేశాను. ఈ కేస్ స్టడీస్ ఎట్లుంటారంటే, మనము మామూలుగా కొన్ని పనికిమాలిన కేస్ స్టడీస్ చూస్తుంటాం. ఏంటి, యు ఆర్ ది ఇంటర్వ్యూ హెడ్, యువర్ నీస్ ఈస్ కమింగ్ టు ద ఇంటర్వ్యూ అండ్ షీ కేమ్ బిఫోర్ డే అండ్ ఆస్క్డ్ ఫర్ ది క్వశ్చన్స్, వాట్ విల్ యూ డూ? You are a district collector, all provisions are given on ration, but your best friend's daughter marriage and he is asking for more provision, what will you do? ఇట్లాంటి పనికిమాలిన క్వశ్చన్స్ నేను చిన్నప్పుడే అడిగింది యూపీఎస్సీ, ఇప్పుడు అడగటం లేదు. ఇప్పుడంతా స్లిప్పరీ స్లోప్ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి క్వశ్చన్స్. స్లిప్పరీ స్లోప్ ఆర్గ్యుమెంట్స్ అంటే, ప్లీజ్ నేను ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను, దయచేసి దానిపైన ఫెమిలియర్ అయిన వాళ్ళు వదిలేసి మిగిలిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. దీనిపైన నేను చెప్తున్న కేసు ఒక్కసారి కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్తున్న కేసు, మీరు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అండి, పంచాయతీ ప్రెసిడెంట్. ఓకే, ఇది చాలా మందికి తెలుసు. పంచాయతీ ప్రెసిడెంట్, మీ దగ్గరికి ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కంపెనీ వాళ్ళు కొంచెం డబ్బులు యూజ్ చేసి ఆ విలేజ్ని డెవలప్ చేయాలి, దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అట్లా మీ దగ్గరకు ఒక కంపెనీ వచ్చింది. కంపెనీ వచ్చి మీకు ఏమని చెప్పిందంటే, భయ్యా ప్రెసిడెంట్, మేము 1 CRకి వర్క్ చేస్తాము, 1 CRకి వర్క్ చేస్తాము, నువ్వు మాకు 5 కోట్లు అయినట్టు వర్క్, నువ్వు మాకు సిగ్నేచర్ పెట్టు అని చెప్తాడు వాడు. వాడు అది కూడా చెప్తాడు, మీరు కానీ సిగ్నేచర్ పెట్టలేదు అనుకోండి, మేము వెళ్ళిపోతాం, మేము ఈ డెవలప్మెంట్ కూడా చేయకుండా విల్ గో అవే. అట్ ద సేమ్ టైం మేము ఏం చేస్తామంటే వేరే కంపెనీలు కూడా చెప్తాం, అరే ఆ ప్రెసిడెంట్ గారు సైకో గారా, యూ డోంట్ గోరా అని చెప్పి కూడా చెప్తాం. సో వాళ్ళు కూడా రారు. దాంతో మీ విలేజ్ అండర్ డెవలప్డ్ అయిపోతుంది. ఒకవేళ మీరు కానీ ఒప్పుకొని దీన్ని కానీ డెవలప్మెంట్ కానీ చేసే, వీడికి 5 కోట్స్కి రాయి చేశారనుకోండి, రేపు పొద్దున ఏసీబీ రైడ్ కానీ అయిందంటే మీరేమవుతారు, జైలుకి వెళ్తారు.
ఒకవేళ మీరు కానీ అండర్ డెవలప్డ్గా మిగిలిపోతే విలేజ్లో మీకున్న పేరు పోతుంది. ఏమని పోతుంది? వాళ్ళు ఏమంటారు, అరే వీడు ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు మన విలేజ్ డెవలప్ కాదురా, వీడు ఒక దరిద్రుడు రా, శనిగాడు రా అని చెప్పి వీడు విలేజెస్ అక్యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏం ఫాలో అవుతారు? వాట్ ఈస్ ద కోర్స్ వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ విచ్ యూ ఫాలో అండి? ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫాలో అవుతారు మీరు? సో ఇది ఒక టైప్. ఇంకొక టైప్ అడుగుతాను చూడండి, ఇంకొక టైప్ చెప్తాను. ఇటువంటివి అడుగుతారు. సో యు ఆర్ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్కి చాలా రిలేట్ అవుతుంది. ఇది నేను 2019లో అడిగిన ఎగ్జామ్ క్వశ్చన్. ఇది మీరు ఒక ఫార్మా కంపెనీకి సిఇఓ. మీరు ఏం చేస్తారంటే, ఈ కరోనా లాంటి ఒక వైరస్ వచ్చేసింది. మీరు మీ కంపెనీ చైర్మన్ ఏం చేస్తారంటే, నేను ఆగస్ట్ 15th కంతా ఈ వైరస్కి మెడిసిన్ ఇచ్చేస్తానని చెప్పి చెప్తాడు. ఆగస్ట్ 15th వచ్చేసింది, వైరస్కి మెడిసిన్ వచ్చేసింది. కానీ మీరు ట్రయల్స్ చేసిన తర్వాత లాస్ట్ స్టేజ్లో మీకు తెలిసింది ఏంటంటే, ఇది లాంగ్ రన్లో ఇది కార్డియాక్ ప్రాబ్లమ్స్ లేదా ఇంకొక ప్రాబ్లమ్స్ వచ్చి జనాలు చచ్చిపోతారని చెప్పి తెలిసింది. అంటే హై డెత్ రేట్ ఎక్కువ ఉంది అని చెప్పి తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తారు, సార్ ఇట్లా కాదు, మనం ఈ మెడిసిన్ రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేసినామంటే ఒక 2-3 years తర్వాత ఎవరైతే ఈ మెడిసిన్ వాడుంటారో వీళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి వీళ్ళు చచ్చిపోతారు సార్, మనం ఈ మెడిసిన్ ఇమీడియట్గా ఆపేయాలి అని చెప్పి చెప్తారు. కానీ మీ చైర్మన్ ఏం చేస్తుంటారంటే, పబ్లిక్గా ఆగస్ట్ 15th అని అనౌన్స్ చేయడం వల్ల ఈ కంపెనీ షేర్ వాల్యూ పెరిగిపోయింది, కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇప్పుడు మీరు టైంకి డెలివరీ ఇవ్వకుండా ఈ తప్పును కానీ చూపించినారంటే కంపెనీ లాక్డౌన్ అయిపోతుంది. సో బోర్డ్ ఆఫ్, మీకు అర్థమవుతుందా అండి? చాలా పెద్ద కాంప్లికేటెడ్ కేస్ స్టడీ చెప్తున్నా నేను. అర్థమవుతుంది సార్. మొత్తం ఇటువంటి కాంప్లికేటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చెప్తారంటే, ఒరే బాబు, మనం ఇచ్చేదంతా అండర్ డెవలప్డ్ కంట్రీస్కే కదా, ఆఫ్రికన్ కంట్రీస్కో లేదా ఏషియన్ కంట్రీస్కో ఇస్తాము, మనం వాళ్ళపైన నెట్టేద్దాం బ్లేమ్. అరే మీరే హెల్త్ కేర్ తీసుకోలేదు, మీరు పోయిందని చెప్పి వాళ్ళపైన బ్లేమ్ నెట్టేద్దాము, నువ్వు కామ్గా ఉండు అని చెప్పి చెప్తారు. మీరేమంటారు, లేదు నేను మీ పైన రిజైన్ చేస్తాను, నేను బయటకు వెళ్ళి అందరికీ చెప్తా అంటే, వీళ్ళంతా ఏమని బెదిరిస్తారంటే, ఇదంతా నువ్వే చేసినావు, నువ్వే సరిగా సూపర్వైజ్ చేయలేదు, సో వాళ్ళకి జరిగిన నష్టం అంతా నువ్వు CEO సరిగా చేయకపోవడం వల్లే పోయింది, నీ కెరియర్ని మేము బద్నాం చేస్తాము, నిన్ను జైల్లో పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు? వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ యూ హ్యావ్? అర్థమవుతుందా? ఇలాంటి కేస్ స్టడీస్ ఎక్స్పెక్ట్ చేయండి యూపీఎస్సీలో. ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ కేస్ స్టడీస్. నాట్ మా అల్లుడు ఇంటర్వ్యూకి వచ్చినాడు, మా మామ ఉద్యోగానికి పోయినాడు, ఇట్లాంటి పనికిమాలిన కేస్ స్టడీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. కేస్ స్టడీస్ ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయండి. ఐ థింక్ యూ గాట్ అన్ ఐడియా అండి. అంటే ఐడియా వచ్చింది కదా? లేదు, మీకు మళ్ళీ ఇంకొక కేస్ స్టడీ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లెట్ మీ గివ్ యూ అన్ అదర్ ఎగ్జాంపుల్. మీరు ఒక డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక 2-3 months నుంచి జనాలకి ఈ నరేగా ఉన్నాయి కదా, పనికి డబ్బులు ఇస్తారు కదా మామూలుగా విలేజ్లో, ఈ నరేగా ఫండ్స్ రాలేదు 2-3 months నుంచి. సడన్గా ఒక మంత్ రిలీజ్ అయింది ఫండ్స్. కానీ మీ టైం ఆ రోజు ఏమైందంటే, మీరున్న డిస్టిక్లో ఒక ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి బ్రిటిష్ నుంచి క్వీన్ వస్తుంది విజిట్ చేయడానికి. సో మీ డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ మినిస్టర్ ఏం చెప్తాడంటే, బాబు నాయన, నీ దగ్గర ఈ మన్రేగా ఫండ్స్ ఉన్నాయి కదరా బాబు, ఈ మన్రేగా ఫండ్స్ యూజ్ చేసి రోడ్స్, బిల్డింగ్స్, ఆ గుడిని అంతా కొద్దిగా బాగా డెవలప్ చేయి, లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన పరువు పోతుంది, ప్లీజ్ ఆ పని చూడు అని చెప్పి చెప్తాడు. మీరు ఏమని చెప్తారు? సార్ 2-3 నెలల నుంచి పాపం వాళ్ళకి ప్రజలకి రాలేదు సార్, వాళ్ళు ఆకలితో ఉన్నారు, చాలా పావర్టీలో ఉన్నారు సార్ అంటే, భయ్యా ఈ పని అయిపోయి నేను పర్సనల్గా ఫండ్స్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఈ మినిస్టర్ మీకు ప్రామిస్ చేసినాడు. ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తే ప్రజలంతా డబ్బులు లేక పావర్టీలో హంగర్లో ఉన్నారు. అప్పుడు యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఏం చేస్తారు? డబ్బులు ఇట్లా డైవర్ట్ చేస్తారా? మీరు ఇట్లా కానీ డైవర్ట్ చేశారనుకోండి, యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు డ్యూటీలో ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా యువర్ ఫెయిల్. అదే మీరు ఫండ్స్ ఇట్లా డైవర్ట్ చేశారనుకోండి, ఇంటర్నేషనల్ లెవెల్లో మీ ఊరి రోడ్లు బాగాలేదు, మీ గుడి బాగాలేదు, మీరు సరిగా మెయింటైన్ చేయలేదని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో మీ పరువు పోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? పాయింట్ అర్థమవుతుందా? వీటిని స్లిప్పరీ స్లోప్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, లేదా స్లిప్పరీ స్లోప్ కేస్ స్టడీస్ అంటారు. ఇప్పుడు ఈ కేస్ స్టడీస్కి మనం ఎట్లా అంటే, ఫిలాసఫర్స్ ఎవరైతే ఉంటారో, కొంతమంది పెద్ద మనుషులు ఫిలాసఫర్స్ ఉన్నారు, లైక్ అరిస్టాటిల్, బెంతామ్,
బెంథామ్, హాబ్స్, ఇంకా అక్వెనిస్, ఎపిక్యూరస్, మళ్ళీ కృష్ణ, మన కృష్ణుడే, కృష్ణ, బుద్ధ, జైన, గాంధీ, నెహ్రూ, వీళ్ళందరినీ వీళ్ళల్లో ఎవడైతే మనం తీసుకునే డెసిషన్కి సపోర్ట్ చేస్తారో వీళ్ళ పిక్చర్లోకి తీసుకోవాలి. అంటే శంఖంలో నుంచి పోస్తేనే తీర్థం మాదిరిగా, బాబు నేను చెప్పేది కాదనైనా అప్పుడు ఆ పెద్ద మనిషి కూడా అదే చెప్పాడు, నేను అదే చేస్తున్నాను, కావాలంటే చూసుకోండి అని చెప్పి మీరు తీసుకునేటువంటి డెసిషన్ని పెద్ద మనుషులను అడ్డం పెట్టుకొని సపోర్ట్ చేసుకోవాలి. వాడు క్లియర్గా అడిగాడు కదా ఇక్కడ, గ్రేట్ లీడర్స్, ఫిలాసఫర్స్ వీళ్ళందరూ నాకు కావాలి. ఇక్కడ పర్సన్స్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ యాటిట్యూడ్, గ్రేట్ లీడర్స్, రిఫార్మర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఫిలాసఫర్స్ వీళ్ళందరూ నాకు కావాలి, వీళ్ళందరినీ నువ్వు తీసుకురా ముందుకు అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు కదా. అడుగుతున్నప్పుడు నువ్వు వాళ్ళని యూజ్ చేసి తీసుకురావాలి, లేదంటే నీ ఆన్సర్కి వర్త్ ఉండదు. పాయింట్ అర్థమవుతుంది కదండి ఎథిక్స్లో ఎట్లాంటి కేస్ స్టడీస్ అడుగుతాడని. సో మీరు అటువంటి కేస్ స్టడీస్ ఏవవుతుంటే ఆ కేస్ స్టడీస్కి ప్రిపేర్ అవ్వాలి. ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్, ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు చూపించగలగాలి. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి కేస్ స్టడీస్, మా మామయ్య చెప్పాను కదా ఇంతకుముందు, మా మామయ్య ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి ఏవవుతుంటాయి వాటిని దయచేసి ఫాలో కావద్దండి. వాటి వల్ల మీకు దమిడి ప్రయోజనం కూడా ఉండదు. అవి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అడిగిన క్వశ్చన్స్, ఇప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ అడగరు. సో ఎథిక్స్లో మీరు ప్రాపర్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే మంచిగా మీరు ఇటువంటి కేస్ స్టడీస్ని ఫాలో అవ్వండి, ఈజీగా చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా మన కోర్స్ ప్లాన్ ఉంది, మన ఎథిక్స్ కూడా డిజైన్ చేసినాము, దాని నుంచి మీరు మంచి ర్యాంక్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చినప్పుడు నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, పనికిమాలిన క్వశ్చన్స్. అది లేదు, ఇప్పుడు చాలా మంది మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ వచ్చాయి, ఆ సెషన్స్ ఒకసారి చూడండి. ఇంతకు ముందంతా ఎట్లుండేది అంటే, నువ్వు యూపీఎస్సీ ఆఫీస్కి వచ్చావు కదా, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, కాఫీకి హ్యాండిల్ ఏ పక్క ఉంది, ఇట్లాంటి పనికిమాలిన వచ్చేవి. ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ అన్ని వచ్చిన తర్వాత స్టూడెంట్ గాట్ అవేర్. సో ఇవ్వండి పాయింట్స్, ఏ ఏరియా నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, మనం ఒక్కసారి వీటిని చూసుకొని వాటి ప్రకారం మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏ విధమైన ప్రిపరేషన్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరైజింగ్ ది సిలబస్, అది మస్ట్. అండ్ ఇంకొకటి, ఎథిక్స్ రాసినప్పుడు ప్రాపర్ ఒకాబులరీ యూజ్ చేయాలి. కంపాషన్కి, ప్యాషనేట్కి, సింపతికి, ఎంపతికి, కంపాషన్ అంటే ఏంటి, ప్యాషన్ అంటే ఏంటి, ఇట్లాంటి డిఫరెన్సెస్ మీకు తెలియాలి. సో ప్రాపర్ ఒకాబులరీ ఏదైతే ఉంటుందో ప్రాపర్ ఒకాబులరీతోనే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇష్టం వచ్చినట్లు రాస్తే మార్కులు పడవు. సింపతి, ఎంపతి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు సింపతికి ఎంపతి అని కానీ రాశారంటే పోయింది ఆన్సర్. నెక్స్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాక్టీస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ ఇన్ ఎథిక్స్ అండర్ ప్రాపర్ గైడెన్స్. ప్రాపర్ గైడెన్స్లో ఫాలో అవ్వండి. ఎథిక్స్కి ఇంతవరకు స్టాండర్డ్ బుక్ లేదు. నేను ఇప్పటికి కూడా క్లాస్ నోట్సే చదవమని చెప్తాను. నేను క్లాస్లో చెప్పినటువంటి నోట్స్ ఏదవుతుందో దీన్నే చదవండి. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. దీని తర్వాత సార్ మాకు ఇంకా టైం ఉంది, మేము ఇంకా ఏదో చేద్దాం అనుకుంటామంటే యూ కెన్ ఫాలో లెక్సికన్ ఆర్ సుబ్బారావు. ఈ రెండు ఫాలో అవ్వచ్చు. ఈ రెండు మీకు లైక్ ఎన్ ఓషన్ ఉంటుంది, కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంటుంది. వాట్ ఐ ఫెల్ట్ యాక్చువల్లీ, మీరు కావాలంటే చదువుకోవచ్చు. బట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ క్లాస్ నోట్స్. క్లాస్ వీడియోస్ ఏవవుతుంటే వీడియోస్ కూడా అప్లోడ్ చేసినాం యాప్లో ఒకసారి చూసుకోండి, బెటర్గా ఉంటుంది. నెక్స్ట్, సో ఇక్కడతో ఎథిక్స్ క్లోజ్ అండి. ఎథిక్స్లో నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళు మూసుకొని చదివినా కూడా 130+ కొట్టచ్చు. ఇవన్నీ మీరు కరెక్ట్గా కానీ ఫాలో అవుతే 130+ ఈజీగా కొట్టచ్చు అండి ఎథిక్స్లో, నేనే గ్యారంటీ దానికి. మన స్టూడెంట్స్లో హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు 130+ కొట్టుకొని పోతున్నారు. అంటే అప్రాక్సిమేట్గా 128 to 130 నేను చెప్పిన స్కోర్. ఇప్పుడు జాగ్రఫీ ఆప్షనల్ గురించి మాట్లాడతాం కొంచెం, ఒక 5-10 minutes ఐ షిల్ క్లోజ్ ఇట్. ఇంకా పెద్దగా టైం కూడా ఏం పట్టదు. జాగ్రఫీ ఆప్షనల్. ఇప్పుడు జాగ్రఫీ ఆప్షనల్ తీసుకుంటే చాలా మందికి జాగ్రఫీ ఆప్షనల్ పైన ఒక పెద్ద, నేను టీచ్ చేసే జాగ్రఫీ ఆప్షనల్ అండి. సో ఇప్పుడు జాగ్రఫీ ఆప్షనల్ నుంచి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే, బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఇది హ్యూజ్ సిలబస్ అని. అయ్యో చాలా పెద్ద సిలబస్ రాజా, మనం చదవలేం జాగ్రఫీ అని. కానీ దీని నెక్స్ట్ ఏంటి, జాగ్రఫీ వచ్చి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది, జాగ్రఫీ రాయలేము అని. ఆల్రెడీ చెప్పాను మీకు, కాంపిటీషన్ ఎంత ఉంటే ఏంటి, మీ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు పడాల్సిన మార్కులు పడతాయి. మీరు ఆన్సర్ చెత్తగా రాస్తే లైట్ కాంపిటీషన్ ఉన్నా కూడా మీకు 1 మార్కే వేస్తాడు. మీ ఆన్సర్ కరెక్ట్గా ఉంటే ఎంత హెవీ కాంపిటీషన్ ఉన్నా 6 మార్క్స్ వేస్తాడు అవుట్ ఆఫ్ 12. 6 మార్క్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ టాప్ మార్క్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జాగ్రఫీలో కాన్స్ ఏంటి, ప్రోస్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ ఏ సైంటిఫిక్ సబ్జెక్ట్, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా అర్థమైపోతుంది. బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, మగ్గింగ్ అప్ నాట్ నెసెసరీ, కాన్సెప్ట్స్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్, ట్రెమండస్ ఓవర్లాప్ విత్ ది జనరల్ స్టడీస్. ఇది నేను చెప్తా, జనరల్ స్టడీస్ ఎంత ఓవర్లాప్ అవుతుందని, బోత్ ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను ట్రెమండస్ ఓవర్లాపింగ్. మెటీరియల్ కావాల్సినంత ఉంది జాగ్రఫీకి. అండ్ మోర్ డైనమిక్, లెస్ స్టాటిక్. మీరు క్వశ్చన్స్ అంతా డైనమిక్ వస్తున్నాయి, డైనమిక్ కూడా ఈజీగా రాయొచ్చు. జాగ్రఫీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఓవర్లాప్ విత్ ద సబ్జెక్ట్స్ లైక్ ఎకానమీ, ఎన్వైర్న్మెంట్,
ఎకాలజీ అండ్ కన్జర్వేషన్. ఓవర్లాపింగ్ మస్తుగా ఉంది, ఇదిగో ఇక్కడ డిస్కస్ చేసినాం కదా అది. క్యాండిడేట్స్ కెన్ లర్న్ జాగ్రఫీ. జాగ్రఫీ వచ్చి ఎస్ఏ పేపర్లో కూడా హెల్ప్ అవుతుందండి, వేరే టాపిక్స్లో ఎస్ఏ పేపర్లో కూడా జాగ్రఫీ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్లో కూడా జాగ్రఫీ వస్తుందండి, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చామంటే తిరుపతి అని అడిగాను. తిరుపతి అని చెప్పినప్పుడు వాళ్ళు అడిగారు తిరుపతికి తిరుమలకి తేడా ఏంటి, తిరుమల కొండ ఎంత దూరం ఉంటుంది, తిరుమల కొండలో ఉన్న నేటివ్ స్పీసీస్ ఏంటి, అక్కడ ఉన్న ఫారెస్ట్లు ఏంటి, ఇట్లాంటివి అడిగారు. ఎందుకు రెడ్ శాండర్స్ ఓన్లీ తిరుమల ఈ శేషాచలం ఫారెస్ట్ లోనే వస్తుంది, వేరే చోట ఎందుకు రాదు, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీ బయోడేటాలో మీ ఊరి గురించి, మీ ఊర్లో ఉన్న ఏరియాస్ గురించి, అందులో ఉన్న సాయిల్స్, అగ్రికల్చర్, వీటన్నిటి గురించి క్వశ్చన్స్ క్వైట్ కామన్ గా వస్తాయి. అక్కడ కూడా మీకు జాగ్రఫీ హెల్ప్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రఫీ హెల్ప్ అవుతుంది. అండ్ జాగ్రఫీ స్కోరింగ్ సబ్జెక్ట్, దెర్ ఈస్ నాట్ మచ్ ఇంటర్ప్రిటేషన్, అంటే మీరు పెద్దగా ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ మంచిగా వేయచ్చు, మార్కులు వస్తాయి. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాగ్రఫీలో మనం ఎందుకు కంటిన్యూస్గా సక్సెస్ సాధిస్తాం అనేది చూడండి. 5 months ప్రోగ్రామ్, టైంకి సిలబస్ ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంటరాక్టివ్ థింకింగ్ని డెవలప్ చేస్తాం. అప్లైడ్ జాగ్రఫీ ఏదవుతుందో దీనిపైన ఎక్స్ట్రా ఎంఫసైజ్ ఇస్తాం. స్పెషల్ కేస్ స్టడీస్ డిస్కషన్ చేస్తాం. ఇక్కడ పేపర్ 2లో చాలా మంది అర్బనైజేషన్ అంటే అందరూ ఈ డెట్రాయిట్ సిటీని అంటారండి. డెట్రాయిట్ ఈజ్ ఏ ఫెయిల్డ్ సిటీ, అందరూ దాని గురించి రాస్తారు. ఏ చిన్న పిల్లోడు కూడా డెట్రాయిట్ సిటీ గురించి చెప్తారు. నేను మన స్టూడెంట్ రాస్తున్నప్పుడు జాగ్రఫీలో అమరావతి గురించి చెప్పాను. అఫ్ కోర్స్ అమరావతి, బెంగళూరు, వీటి గురించి చెప్పాను. బెంగళూరు ఈజ్ ఏ ఫెయిల్డ్ సిటీ, మీకు తెలుసునో లేదో, వీటి గురించి చెప్పాను. సో ఇతనికి 317 వచ్చిందండి జాగ్రఫీ, 500, ఆల్ ఇండియా టాప్ ఇతను. నెక్స్ట్ స్పెషల్ సెషన్స్ ఆన్ మ్యాప్ మేకింగ్, స్టడీ మెటీరియల్స్ బాగుంటాయి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇది మన స్టూడెంట్ ఒక్కడికి కూడా జాగ్రఫీలో 265 తగ్గింది లేదు ఇంతవరకు. నెక్స్ట్ ఇప్పుడు జాగ్రఫీలో సిలబస్ ఓవర్లాప్ ఎంత అవుతుందో చెప్తా చూడండి. జియోమార్ఫాలజీలో ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ ద ల్యాండ్ ఫార్మ్స్ డెవలప్మెంట్, ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్, వాల్కనిక్ ఎవల్యూషన్, ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ ఎర్త్స్ ఇంటీరియర్, జియోసింక్లైన్స్, ఐసోస్టసీ, ప్లేట్ టెక్టానిక్స్, మౌంటైన్ బిల్డింగ్, వల్కెనిసిటీ, ఎర్త్క్వేక్స్, ఛానల్ మార్ఫాలజీ, ఇవన్నీ మీకు జనరల్ స్టడీస్ 1లో ఓవర్లాప్ వచ్చేస్తుంది. ఇక్కడ చదివితే ఇక్కడ వచ్చేసినట్టే, అర్థమైందా? ఇక్కడ చూడండి మళ్ళీ టెంపరేచర్, ప్రెషర్ బెల్ట్స్ ఆఫ్ ది వరల్డ్, హీట్ బడ్జెట్, అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్, ప్లానటరీ విండ్స్, మాన్సూన్స్, జెట్ స్ట్రీమ్స్, ఎయిర్ మాసెస్, ఫ్రెంటోజెనసిస్, మళ్ళీ గ్లోబల్ క్లైమాటిక్, ఇవంతా ఎక్కడెక్కడ ఓపెన్ అవుతాయి, ఎక్కడెక్కడ ఓవర్లాప్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ డైరెక్ట్గా GS 1లో మొత్తం ఇదంతా ఓవర్లాపింగే, GS 3లో ఇక్కడ ఓవర్లాపింగే. నెక్స్ట్ ఓషనోగ్రఫీ, ఇదంతా చూడండి, బాటమ్ టోపోగ్రఫీ, సెలినిటీ, హీట్ బడ్జెట్, వేవ్స్, కరెంట్స్, కొరల్ రీవ్స్, మెరైన్ పొల్యూషన్, ఇవంతా మళ్ళీ GS 1లో ఓవర్లాప్ అవుతుంది, GS 3లో ఓవర్లాప్ అవుతుంది. నెక్స్ట్ బయోజియోగ్రఫీ, సాయిల్ డిగ్రేడేషన్, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, డిఫారెస్టేషన్, సాయిల్ ఫారెస్ట్రీ, ఇవన్నీ చూడండి. మళ్ళీ ఇక్కడ మనకు GS 3లో బయోజియోగ్రఫీ ఎన్వైర్న్మెంట్లో ఓవర్లాప్ అవుతుంది, GS 3 పేపర్లో. ఇక్కడ చూడండి ఎన్వైర్న్మెంటల్ జాగ్రఫీ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యాన్, గ్లోబల్ ఎకలాజికల్ చేంజెస్, ఎన్వైర్న్మెంటల్ డిగ్రేడేషన్, ఇది కూడా మళ్ళీ ఎన్వైర్న్మెంట్లో ఓవర్లాప్. నెక్స్ట్ ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ, ఇది మాత్రము ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదవుతుందో ఇది ఒక్కటి GS 2లో ఓవర్లాప్ అవుతుంది. నెక్స్ట్ ఎకనామిక్ జాగ్రఫీ, కంప్లీట్గా ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ వరల్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్, మేజర్ ఫుడ్ ప్రాబ్లమ్స్, ఎనర్జీ క్రైసిస్, లిమిట్స్ టు గ్రోత్, టోపోగ్రఫీ అండ్ అగ్రికల్చర్, ఇవన్నీ కానీ మీరు కానీ చూసినట్లయితే ఇవన్నీ మళ్ళీ మనకు GS 1లో ఓవర్లాప్ అవుతుంది, GS 3లోనూ ఓవర్లాప్ అవుతుంది. నెక్స్ట్ పాపులేషన్ అండ్ సెటిల్మెంట్ జాగ్రఫీ, ఎక్కడెక్కడ ఓవర్లాప్ అవుతున్నాయి ఇక్కడ హైలైట్ చేశాను చూడండి. మళ్ళీ GS 1లో ఓవర్లాప్ అవుతుంది, GS 3లో ఓవర్లాప్ అవుతుంది. రీజనల్ ప్లానింగ్ ఇక్కడ మళ్ళీ ఇది మాత్రము మోడల్స్ అండ్ థియరీస్ ఆఫ్ జాగ్రఫీ, ఇది మాత్రం నో ఓవర్లాపింగ్ అండి, ఇక్కడ మాత్రం ఓవర్లాపింగ్ లేదు. నెక్స్ట్ మళ్ళీ ఫిజికల్ సెట్టింగ్ కంప్లీట్ ఓవర్లాప్, GS 1లో ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో, గ్రౌండ్ వాటర్ కంప్లీట్ ఓవర్లాప్, మళ్ళీ చూడండి అగ్రికల్చర్ కంప్లీట్ ఓవర్లాప్, ఇండస్ట్రీ కంప్లీట్ ఓవర్లాప్, ట్రాన్స్పోర్ట్ ఓవర్లాప్, కల్చరల్ సెట్టింగ్ ఇది ఓవర్లాప్, మళ్ళీ సెటిల్మెంట్ ప్యాటర్న్ ఇది ఓవర్లాప్, రీజనల్ డెవలప్మెంట్ కంప్లీట్ ఓవర్లాప్. ఇక్కడ చూడండి మీరు ఇట్లా కానీ చూసుకుంటా పోతా అంటే అసలు ఓవర్లాప్ అనేది చాలా ఉంది GSలో. మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ కానీ రాస్తే 60% GS అయిపోతుందండి, 60% GS సిలబస్ ఫినిష్ అయిపోతుంది. ఇంత ఈజీగా అవుతుందంటే మీకేంటి ఇప్పుడు ఇష్యూ? ఇప్పుడు GSలో మీరు ఆన్సర్ రాసేదానికి జాగ్రఫీ ఆప్షనల్ ఆన్సర్ రాసేవాడికి తేడా చెప్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అన్నారు అనుకోండి, మనం GSలో ఏం రాస్తాం, అబ్బా ట్రైబల్స్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ అది ఇది అని చెప్పి రాస్తాం. అదే జాగ్రఫీ ఆప్షన్లో అయితే మీరు ఇట్లా మ్యాప్ అవుట్ వేస్తారు. అదే జాగ్రఫీ ఆప్షన్లో చదువుకుంటే ఇక్కడ ఏ ట్రైబల్స్ ఉన్నారు, వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, సౌత్ ఇండియాలో ట్రైబల్స్ ఎవరు ఉన్నారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, సెంట్రల్ ఇండియాలో ట్రైబల్స్ ఎవరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి,
నార్త్ ఈస్ట్లో ట్రైబల్స్ ఎవరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ట్రైబల్స్ ఎవరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి ట్రైబల్ స్పెసిఫిక్ రాస్తారు. సో మీరు జనరల్గా రాసేవాడికి వీడికి కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు? ఎవరికండి? ఆప్షనల్ వాడికి. సో మార్కులు ఎవరికి ఎక్కువ పడతాయి? ఆబ్వియస్లీ వీడికే పడతాయి. సో జాగ్రఫీలో మనకి బెనిఫిట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. అందువల్ల వీటిని నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. నెక్స్ట్, ఇక్కడ వరకు నేను మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఈ సివిల్ సర్వీస్ పైన మీకు ప్రాపర్ ఇంట్రో ఇచ్చినాననే ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడతో నా పీపీటీ కంక్లూడ్ చేస్తానండి. ఒక్కసారి ఇది కానీ చూస్తే ఎప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఒకటే, ఆల్వేస్ ఆన్ హై మారల్. మంచిగా ఉత్సాహంగా ఉండండి, ఎప్పుడు చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉత్సాహంగా ఉండండి. ఇప్పుడు కూడా మీ కాన్ఫిడెన్స్ మాత్రం దయచేసి పోగొట్టుకోవద్దండి. ఎప్పుడు కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవద్దు. మీకు కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, ఏదైనా సరే కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోగొట్టుకోకూడదు, చదువుతూ ఉండాలి. ఈ మీ చుట్టుపక్కల మామ నీ వల్ల ఏమవుతుందిరా, నువ్వు డిగ్రీరా చదివింది, 10th నీకు వచ్చింది అంతేరా, అవసరమా, పదరా ఏదైనా ఉద్యోగం చేసుకుందాం, బెంగళూరుకు పోయి ఉద్యోగం ఎత్తుక్కుందాము అని చెప్పి ఇట్లాంటి నో సేయర్స్ ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళంతా పోరా ఫస్ట్ నువ్వు బయట కుక్క అని చెప్పి బయట ధర్మేసేయండి. ఈ నెగిటివ్ థాట్స్ వాళ్ళే ఫీడ్ చేస్తారు మనకు. మన డిస్ట్రక్షన్ అంతా మనతో రాదు, వాళ్ళు ఫీడింగ్ చేస్తే మనం అయిపోతాం. అందువల్ల ఈ నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయండి, నో సేయర్స్ని, నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయండి. మీ ఎఫర్ట్స్ సిన్సియర్గా చేయండి, కష్టపడి చదవండి, మీకు కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది. ఆల్వేస్ యూ ఎండ్ అప్ యాజ్ అన్ స్టూడెంట్ టు అన్ ఆఫీసర్. ఎప్పుడు మర్చిపోవద్దండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఓకేనా? సరే, ఎనీ డౌట్స్ అండి రిగార్డింగ్ దీనిపైన? Please, you can ask me now. We can have a doubt clarifying session for 10 minutes. You can ask me one at a time.